పరమ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మీకు మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకనగా నీవు మా దేవుడివై ఉన్నావు. మాకు మాత్రమే కాదు కానీ ఎందరైతే నీకు లోబడి నీకు భయపడి నీతిగా నివసిస్తారో వారందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే దేవుడువు ప్రభువా. మరియు నీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడువు కావు. నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము అని చెప్పగలన ఏకైక దేవుడు ప్రభువా. నిశ్చయముగా ఈ ఉదయకాలంలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు, ఆ వాతావరణాన్ని కలగజేసినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడండి. బలహీనుడును, ఎన్నిక లేనివాడు, ఈ దాసుడు నన్ను బలపరచండి. నాయన ఇచ్చుటకు నా అర్ధయితే ఏమీ లేదని ఒప్పుకుంటున్నాను ప్రభువా. వంగి నీ చెప్పులు వాళ్ళు ముట్టడానికి అర్హత లేనివాడిని, పాత్రుడును కాదు ప్రభువా, దుర్భాగ్యుడును నిత్యుడును దేవ, నశించిన వాడును మట్టిని పొరుగుని ప్రభువా. నేనే పాటి దయచేసి నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా. కేవలము ఆశగల ప్రతి ప్రాణముతో మీరు మాట్లాడండి, తృప్తిపరచండి. జనులు ఇక్కడికి వచ్చారు, అనేకమైన పరిస్థితులు గుండా వచ్చారు. కొందరు వ్యాధితో వచ్చారు, కొందరు బాధలతో వచ్చారు, కొందరు సమస్యలతో వచ్చారు. ఏ సమస్యకైనా పరిష్కారం నీ వద్దనే ఉంది ప్రభువా. నా తండ్రి, ఒక్కసారి ఉదయకాలంలో చిన్న గుంపును జ్ఞాపం చేసుకొని మా మధ్యలో మీరు సంచరిస్తూ మా ఆత్మలను బలపరచమని, మా శరీరాలను స్వస్థపరచమని, కావలసినంత ఆశీర్వాదాన్ని ఉదయకాలంలో ఇమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. కూడొచ్చిన ప్రియులందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలంలో నూతనంగా వచ్చిన వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మా ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడికి రావచ్చని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏదైనా చర్చికి చెందినవారైతే మీరు ఆ చర్చికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇలాంటి వాక్యము నాకు కావాలి, ఇలాంటి సత్యము కావాలి, దేవుడు చిన్న సహవాసంలో పనిచేస్తున్నాడని నమ్మగలిగితే ప్రియులైనటువంటి సంఘస్థులతో, ప్రియమైనటువంటి సహోదర సహోదరులతో ముచ్చరించడానికి, ప్రార్థించుకోవడానికి, సహవాసం చేయడానికి కూడా నాకు సహవాసం కావాలనుకుంటే వెల్కమ్, మీకు సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగాక. ఈ సంఘం పలానా కులానికి చెందింది కాదు, ఈ సంఘం పలానా వర్గం చెందింది కాదు, ఈ సంఘం ఒక సంస్థకు చెందింది కాదు, ఈ సంఘం ఒక గ్రూపుకు చెందింది కూడా కాదు. ఇది యేసుక్రీస్తుకు చెందినది. మనం దీంట్లో సహోదరి సహోదరమై ఉన్నాం. ఇందులో ఎక్కువ పెద్ద ఏమీ లేరు, సీనియర్లు జూనియర్లు లేరు. అందరూ క్రీస్తు చేసినందు సహోదరి సహోదరులే. అందరూ నేర్చుకునే పసి బలమని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగాక. అటువంటి వారికి నా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. ప్రతి కూటంలో వచ్చి కూర్చుని స్వహాజ్గా వచ్చి స్వతంత్రతగా వచ్చి కూర్చుని వాక్యం వినొచ్చు. మీకోసం ఎప్పుడు ఈ చర్చితలు తిరబడుతూ ఉంటాయి. మరి ఇది మీ ఇల్లు, మీ సహవాసముగా, మీ కుటుంబంగా తీసుకోగలిగితే ఆ విధంగా మీరు ప్రవర్తించగలని తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. దేవునికి స్తుతి కలుగాక. వాక్యము చదువుకుందాం. పేర ముందుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం వైపు తిరుగుదాం. కొత్త నిబంధన పుస్తకము మత్తయి సువార్త మొదటి పుస్తకం, నూతన నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్త 8వ అధ్యాయం తిరుగుదామండి. దేవునికి స్తోత్రం కలుగాక. 8 అనే మాట చూస్తే సంఖ్యాశాస్త్ర ప్రకారముగా మరియు బైబిల్ యొక్క సంఖ్య న్యూమరాలజీ ప్రకారంగా 8 అనగా విమోచన. విమోచన. దేవునికి స్తోత్రం కలుగాక. 8వ అధ్యాయంలో ఏదో విమోచన ఉంది. నాకు మాత్రం కాదు, మన అందరికీ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ఎవరో విమోచించబడుతున్నారు. 8వ అధ్యాయంలోనే ఒక విమోచన కార్యం ఉంది. 8వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మనకు ఉంది. పేర ఈ కాలంలో దేవుని ప్రభువు దాని కోసం మాట్లాడి ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాం. ముందుగా దాని గురించి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వరకు జాగ్రత్తగా చదువుకుందామండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు
ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనని వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారము లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసిని పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వేలపడి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మీతో చెప్పుచున్నానను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరమ తండ్రి, ఉదయకాలంలో ఎన్నో అద్భుత సాక్ష్యాలు నీ నామాన్ని గణపరచడం జరిగింది. మాకు తెలిసిన రీతిలో ఆరాధించే కృప మీకు ఇచ్చారు ప్రభు. ఈ సమయంలో చదవబడిన వాక్యము దీవించండి. వాక్యం ఎల్లప్పుడూ నీదే ప్రభువా. ఇది నీ హస్తముతో రాయబడింది. మనుషులు చేతితో రాసినాను, ఆ చేతి వెనక కనబడి నీ హస్తం ఉన్నది ప్రభువా. ఈ గ్రంథము మనుషులు రాసినను, దాని వెనుక పరిశుద్ధాత్మే రాయించిందని లేఖనములో ఆధారం ఉన్నది. కాబట్టి ప్రభువా, చదవబడిన లేఖనమును దీవించండి. రొట్టె విరిచి మాకు ఆహారముగా వడ్డించండి. ఇక్కడ ఒక శతాధిపతిని మాకు తీసుకొస్తున్నారు. అతని గురించి మేము ఈరోజు మాట్లాడుకుంటుండగా నిజంగా మా కళ్ళు తెరవబడును గాక, హృదయం తెరబడును గాక, అతని వల్లే మేమును మారుదుము గాక. యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము. దయచేసి కూర్చోండి. నా అంశం చెప్తున్నాను, పేరు రాసుకోండి. ద రోమన్ నోబుల్ మ్యాన్, గనుడైన రోమియుడు. గనుడైన రోమియుడు. పోయిన వారం ఒక అంశం చెప్పుకున్నాం మనం బైబిల్ నుంచి. ఇన్ ద బైబిల్ ఎవరికైనా గుర్తుందండి? భయపడకము, నమ్మకం మాత్రం ఉంచుము. ఫియర్ నాట్, బిలీవ్ ఓన్లీ. భయం ఎప్పుడు వస్తుందంటే, ఇక జరగదు, ఇక ఉపాయం లేదు, డాక్టర్ల చేతుల పైకి ఎత్తేసి ఇక మా వల్ల కాదు అన్నప్పుడు భయం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఆ టైంలో ఆయన వచ్చి అంటాడు, డోంట్ ఫియర్, భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలగాక. ఫియర్ నాట్, భయపడవద్దు. అలాంటి వ్యక్తి ఒక ఆయన ఆ మాట చెప్పినప్పుడు, ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉన్నది ఎవరైనా ఆదరణ పొందుతారండి, ధైర్యం పొందుతారు. ఈ టైంలో నన్ను బలపరిచిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని చెప్పి ఆయన వైపు లక్ష్యం ఉంచుతారన్నమాట. అందుకే చూడండి, ఆ యొక్క యాయిరుతో ఏం చెప్పాడంటే, లక్ష్యం ఉంచుము. మనుషుల మీద లక్ష్యం పెట్టడం కాదు, డాక్టర్ల మీద లక్ష్యం పెట్టడం కాదు, మందులపైన పూర్తిగా ఆధారపడటం కాదు, కొద్దిగా విశ్వసించి యేసు వైపు లక్ష్యం ఉంచాలండి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? భూమి మీద ఏదియూ లేదనే సమాధానం ఉందండి పేర. ఎప్పుడంటే విశ్వాసం అనేది 6వ జ్ఞానేంద్రియం అంటున్నాడు. అంటే విశ్వాసము ద్వారానే ఈ కార్యాలు సాధ్యము. స్వస్థత అనేది విశ్వాసం ద్వారా మాత్రమే అనుగ్రహించబడుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. మార్కు సువార్త కూడా ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. అందరికీ తెలిసినట్టు వాక్య భాగమే. 16, 17, 18. నమ్మి బాప్తిసం పొందినవాడు
రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చక్కగా రాయబడింది ఏంటంటే, ఎవరైతే నమ్ముతారో వారి పట్లే ఈ సూచక్రియలు జరుగుతాయంటండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తుపట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. ఈ మాటలు కేవలం అపోస్తులకి మాత్రమే కాదండి, అపోస్తుల తర్వాత ఆ వాక్యం నమ్మే వారందరికీ, ఆ వాక్యం నమ్మే సేవకుడైనా, విశ్వాసైనా, పెద్దయినా, మరి ఎవరైనా సరే నమ్మిన వారి వలన, అది పలానా వ్యక్తి అని చెప్పట్లేదండి, సీనియరో జూనియరో పెద్దవాడో చిన్నవాడో అని చెప్పట్లే. కానీ ఎవరైతే అప్పటికప్పుడు వచ్చి నమ్ముతారో ఆ నమ్మకానికి ఎక్స్పీరియన్స్, ఏ అనుభవం అక్కర్లే, ఏ అనుభవం కూడా అక్కర్లే. అప్పుడే వచ్చి పూర్తిగా క్రీస్తుని ఎరగిన వారు, బైబిల్ ఎరగిన వారు, సహవాసం ఎరగిన వారు, అసలు ఇందు గురించి ఏమాత్రం తెలియని జీరో, ఏమీ ఎరగినటువంటి వారు జస్ట్ యేసు వద్దకు వచ్చి, అయ్యా నాకు పలానా వ్యాధి ఉంది, నీ వల్ల జరిగిద్ది, ఇది ఎవరి వల్ల జరగదు, నేను నమ్మకం ఉంచుచున్నాను, ఒక్కసారి నా జ్ఞాపం చేసుకో ప్రభువా అని అన్నప్పుడు ఆయన ఆ వ్యక్తిని, నీకు ధర్మశాస్త్రం తెలుసా, నీకు ఆజ్ఞలు తెలుసా, నీవు మారుమనసు పొందావా, బాప్తిస్మం పొందావా అని అడగడు. కానీ నమ్మిక మాత్రం ఉంచుము అంటాడండి ఆయన. ఏమంటాడండి ఆయన? నమ్మిక మాత్రం ఉంచు, ఓన్లీ బిలీవ్. అప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాన్ని చేయగలడు. ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రాన్హమ్ అనే ఈ గొప్ప సేవకుడు ఏమంటాడంటే, స్వస్థపడుట అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం కనుక నీకు లేకపోతే, ఆయన స్వస్థపరుస్తాడు అని ఒక విశ్వాసం లేనట్లయితే, నువ్వెన్నిసార్లు యేసు ప్రభుని పక్కన రాసుకున్నా పూసుకున్నా స్వస్థత రాదంటండి. ఎంత దూరం వెళ్ళి ప్రార్థన కోరుకున్నా, ఎన్నిసార్లు వెళ్ళి యాత్ర చేసినా, ఎన్ని నూనె బుడ్లు మీద వేసుకున్నా, రాంచుకున్నా, పోసుకున్నా స్వస్థత రానే రాదండి. ఎందుకని? ఉండవలసినది ఏంటంటే తెలుసా, ఆ లోపల విశ్వాసం అనే చిన్న క్రియ ఉండాలండి. ఆ విశ్వాసాన్ని బట్టే ఈ బైబిల్లో అనేక మంది అద్భుతాలు చూడగలిగారు. మరి బైబిల్ చరిత్రకు మాత్రమే సంబంధించిందైతే నేను నమ్మటం లేదండి. నేను బైబిల్ని ఒక చరిత్రగాను, ఎప్పుడో జరిగిందిలే ఇప్పుడు జరగదులే అని ఉద్దేశంతో మాత్రమైతే నేను చదవటలేదు. మీరును అంతే. అప్పుడు జరిగినవి ఇప్పుడు కూడా జరుగుతాయని నేనైతే నమ్మగలుగుతున్నాను. అదే నమ్మకం నాలా నీకు ఉన్నట్లయితే మన మధ్య దేవుడు దిగవచ్చి ఏదైనా చేయగలడు. ఎవ్రీథింగ్, ఏదైనా చేయగలడండి. ఏదైనా అర్థం ఏంటంటే అసలు ఏది అసాధ్యము కాదు ఆయనకి. ఇప్పుడు మన నమ్మకం మీద ఒక మెట్టు, నమ్మకం అనే మెట్టు మీదకి వచ్చి కరెక్ట్గా నిలబడాలండి. నిలబడిన ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది వాక్యమై ఉండాలి. నువ్వు నిలబడినటువంటి అది నువ్వు చాలామంది నమ్మకాలు ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి. కానీ నమ్మకం వాక్యానుసారంగా ఉండాలి. నీ నమ్మకం, నీ విశ్వాసం వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే దేవుడు తన కార్యం చేయడం ప్రారంభిస్తాడండి. నేను దీన్ని ప్రగాఢంగా నమ్ముతానండి, దృఢంగా నమ్ముతాను. పేర నాకు ఒక విశ్వాసం ఏంటంటే, ఒక రోగి వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇది ఆయన చేయగలడు అని పూర్తిగా నేను నమ్మగలుగుతాను. నేనైతే చేయలేనని మాత్రం నమ్మగలుగుతాను. ఇది ఆయనకి సాధ్యమే నమ్మగలుగుతాను. ఆ కారణం బట్టి డాక్టర్లు అది చెప్పారు, ఇది చెప్పారు, ఇది రిపోర్ట్ అని చెప్పినప్పుడు నాకు పెద్దగా ఎక్కవసలే. నాకు ఎందుకో ఎక్కవసలే, సేవ్ అవ్వనంట. నా భాషలో చెప్పాలంటే లోపల సేవ్ అవ్వనమాట అండి. సేవ్ అనే ఆప్షన్ లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. కానీ ఆయన చేయగలడని మాత్రము ఒక చిన్న నమ్మకం ఉందండి. ఆ నమ్మకము చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా, ఆవగింజంత పోల్చేయండి. ఆయన ఒకటి కల్తీ చేయకుండా ఉండగలిగింది ఒక భాగం అయితే, ఇంకో భాగం ఏంటంటే ఆవగింజకి అసలే ఎటు పట్టినా ఒకలా కనిపిస్తుంది అన్నమాట. చక్కగా రౌండ్గా, ఎత్తుపల్ల లేనిదిగా విశ్వాసం కూడా అలాగే ఉండాలండి.
అప్పుడు దేవుడు తన కార్యం చేయగలుగుతాడండి. మనం ఒకదాన్ని నమ్మామనుకోండి, మనం మతం నమ్మట్లే, పరలోకం నమ్ముతున్నాం. మనం దేవుళ్ళు నమ్మట్లే, దేవుని నమ్ముతున్నాం. మనం ఆచారాలు నమ్మట్లే, వాస్తవాలు నమ్ముతున్నామండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఈ సమయంలో, ఈ ఉదయకాలంలో నేను తీసుకోబోతున్న అంశాన్ని 1955 సంవత్సరంలోనే ఇది బోధించబడిందండి ఇంగ్లీష్లో. ఇది విలియం బ్రెన్హమ్ అనే గొప్ప దైవజనుడు బోధించిన చిన్న వర్తమానం. గత రాత్రి నేను దాన్ని చదువుకుంటూ, అందులో ఉంటూ, అందులో తేలాడి చక్కగా నేను అనుభవించి, ముందు నేను తీసుకుని ఆ జుంటి తీరుదారులు నేను అనుభవించిన తర్వాత తీసుకుని వస్తున్నానండి. అంతేకాని ఎక్కడో వినేసి రాసేసుకొచ్చేసి ఇలా ఇలా విడిచిపెట్టే అలవాటు మనకైతే లేదండి. అది ఓన్ ఎక్స్పీరియన్స్. ముందు దాన్ని మనం తినాలి, అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలగాక. రోజు దేవుని ప్రవక్త ఇటువంటి విలియం బ్రెన్హమ్ అనే వ్యక్తికి గ్యాస్ పెయిన్ అనమాట, చాలా గ్యాస్ ట్రబుల్ ఉంది. డాక్టర్ చెప్పాడు చిక్కుడుకాయలు తినకూడదని చెప్పాడండి. సాధారణంగా చిక్కుడుకాయలు తింటే గ్యాస్ ఎక్కువ వద్దా తక్కువ వద్దా? శనగపిండి అయితే ఇంకా ఎక్కువ, మైదాపిండి అయితే బ్లస్. అలాంటిది ఈయన ఏం చేశాడంటే చిక్కుడుకాయలు తిన్నాడండి. తిని ఏమనుకోనంటే ఎలాగైనా సరే ఈ గ్యాస్ ట్రబుల్ని ఏం చేయాలి, జయించాలి. ప్రాక్టికల్ అండి. ఆయన ప్రాక్టికల్ చేశాడు. గదిలోకి పోయి చిక్కుడుకాయలు వేసుకుని తిన్నాడు. డాక్టర్ తినదని చెప్పాడు. తింటే నువ్వు తట్టుకోలేవు, వడేసేస్తుంది, తిప్పేస్తుంది, నువ్వు చాలా ఇబ్బంది పడాలి, పిల్టి మొక్కలు వేయాలి అని చెప్పుకొచ్చాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగున్నాడు కదా, ఆ వాగ్దానాన్ని తీసుకున్నాడు. వాగ్దానం అంటే డిసెంబర్ 30 తారీఖు చేయబడి తీసుకున్న వాగ్దానం కాదండి నేను చెప్పేది. బైబిల్లో ప్రతిదీ వాగ్దానమే. ఏదో పాస్టర్ గారు ఇలా రాసి అలా రాసేసిన సొంత వాగ్దానాలు కాదండి. ఇవి దేవుడే ఇచ్చిన వాగ్దానాలు. దీంట్లో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయండి. వాగ్దానాలన్నీ అబ్రహాం సంతతికి, అబ్రహాం వారికి అయితే మనకేమీ లేవు. కానీ మనం తీసుకోవాల్సింది వారికి ఇచ్చిన వాగ్దానాలు కూడా మనం లాక్కునే విశ్వాసం కనుక మనం ఉంటే, బైబిల్లో ప్రతి వాగ్దానము మీకే అన్నాడు ఈ కాల ప్రవక్త. ప్రభు నామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగుగాక. అంటే మనం ఏం చేయాలంటే ఆ స్వస్థత కోసం మనము యుద్ధం చేయాలి. స్వాచ్ఛం కోసం మనం ఏం చేయాలి, యుద్ధము చేయాలి. ఇక్కడ ప్రవక్త బ్రెన్హము ఆ చిక్కుడుకాయలు తిని ఏం చేశాడంటే నిజంగా చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా వడేయబడింది అనమాట, తిప్పివేయబడింది. గ్యాస్ చాలా ఆ ట్రబుల్ తీసుకొచ్చింది. అయినా సరే నువ్వు స్వస్థపరిచేవాడు అని చెప్పి చాలా కష్టంలోంచి దాన్ని జయించగలిగాడు. అంటే ఇప్పుడు తినమని చెప్పలేదు నేను. నిజంగా ముందు తినేటప్పుడు ఒక విశ్వాసం తిందండి. నిజంగా విశ్వాసం తీసుకోగలిగితే విశ్వాసమే విజయం అండి. లోకాన్ని జయించింది విశ్వాసమే. దేవుడికి స్తోత్రము కలుగాక. ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతడు రోమియుడు. ఈ కాల ప్రవక్త అతన్ని ద రోమన్ నోబెల్ మ్యాన్ అని పిలిచాడు. అంటే గనుడైన రోమియుడు అని పిలిచాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మొదటి వచనములో అప్పటికే ఒక కుష్ఠరోగిని బాగు చేశాడండి ఆయన. 8వ అధ్యాయంలోనే కుష్ఠములోంచి విమోచన కలిగింది. 8 సంఖ్య విమోచన. ఈ వ్యక్తి రోగముతో సతమతవుతున్నాడు. 8వ అధ్యాయంలో మొదటి భాగములోనే ఊరి వెలుపట రోగముతో, అది కూడా కుష్ఠరోగముతో భార్య పిల్లలకి, సమాజానికి, పట్టణానికి దూరంగా బతుకుతున్నాడు. అతన్ని ఎవరో చేర్చుకుంటలేదు. కానీ ఒక రోజున యేసు ఆ దారిని వెళ్ళాడండి. యేసుక్రీస్తు ఆ దారిని వెళ్ళినప్పుడు నిజంగా ఆ వ్యక్తి కొండల గుండా పాక్కుంటూ వచ్చి దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా, ఈ కుష్ఠు రోగాన్ని బట్టి నేను చాలా కుటుంబానికి, సమాజానికి, పట్టణానికి దూరంగా ఉన్నాను. అయితే ఇది నీ వలన జరిగిద్దని ఎవరో నాకు చెప్పారు. కానీ నేను ఆ లోపలికి వచ్చి నీ వద్దకు వచ్చేటువంటి అవకాశం నాకు లేవు. అలా వచ్చినట్లయితే తెలిసినప్పుడు రాళ్ళతో కొట్టి నేను చంపేస్తారు. కనుక భయముతో నేను ఊరి వెళ్ళిపట ఉన్నానయ్యా అన్నాడు. ఆయన అప్పుడు ఏమంటే భయపడుకోడని చెప్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. పాక్కుండా వచ్చి అయ్యా నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. 8వ అధ్యాయంలో కుష్ఠరోగం నుంచి ఒకరిని విమోచించాడు యేసు ప్రభువు.
విమోచన అనేది పాపము నుండి విడిపించబడుతుంది, శాపము నుండి విడిపించబడుతుంది. మరి నిజంగా ఆ యొక్క వ్యాధి నుంచి కూడా మనం విమోచించబడతామండి. కేవలం పాపాల నుంచి మాత్రం విడుదలని నమ్మటం లేదు, కానీ పాపములోంచి కూడా విడుదల ఉన్నది నమ్ముతున్నా. రెండోది, రోగము నుండి, వ్యాధి నుండి, సమస్యల నుంచి కూడా ఆయన విడుదల చేసే దేవుడై ఉన్నాడు. ఆయన విడుదల నాయకుడు. దేవునికి స్తోత్రం కలగాక. ఆయన తన ఆ కార్యం చేసిన తర్వాత ఆయన ఒక దారికి వచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తున్న వాక్యములో ఆయన కపెర్నహూములో ప్రవేశించాడు. వాక్యాన్ని చూడండి, 5వ వచనములో ఆయన కపెర్నహూములో ప్రవేశించాడు. సాధారణ కపెర్నహూము అనేది ఎలాంటిదో కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కపెర్నహూము గురించి ఆయన ఒక ప్రవచించాడు. ఎంతమంది గుర్తుందండి? కపెర్నహూమా, నీవు పాతాళ మట్టుకు దిగిపోతామని చెప్పాడు యేసుప్రభు వారు. చరిత్ర ప్రకారముగా, ఈ కాల వర్తమానికుడు విలియం చెప్పిన ప్రకారముగా, యేసుక్రీస్తు ఆ మొదటి దినములో ఆయన ప్రవచించిన తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి సువార్త వెళ్తున్నప్పుడు క్రీస్తు శకం 100వ సంవత్సరంలో, అంటే మొదటి శతాబ్దంలో అని అర్థం అక్కడ. ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం, అంతేనా? ఇంచుమించు దాటేస్తాను దాన్ని మనం. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటి శతాబ్దంలో ప్రవచించిన ప్రవచనము 100 సంవత్సరాల తర్వాత జరిగిందండి. అంటే ఇంచుమించుగా 100 సంవత్సరాలు పట్టింది ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి. అప్పుడు కపెర్నహూము శిథిలమైపోయిందండి. ఎందుకు తెలుసా? కపెర్నహూము గురించి చాలా స్పష్టంగా ఉందండి. దేవునికి స్తోత్రం కలగాక. లూకా సువార్త 10వ అధ్యాయము 15వ చూడండి, 15వ వచనం చదవమ్మా. ఓ కపెర్నహూమా, ఆకాశమంటుకు హెచ్చింపబడిందానా, నీవెక్కడ పోతావు అని చెప్పాడు? పాతాళం వరకు దిగిపోతావు. దేవునికి స్తోత్రం. ఎందుకు? కపెర్నహూములో ఉన్న ప్రజలు మారు మనసు పొందలేదండి. కపెర్నహూములో ఉన్న ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వసించలేదండి. అందుచేత ఆ కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆ ప్రజలు ఆయన ఏమన్నారంటే, ఈ కార్యాలు ఇంకో చోటుగా చేసుకో అని చెప్పారు. కానీ కపెర్నహూమా, ఓ కపెర్నహూమా, ఆకాశమట్టుకు ఏమవుతావట? హెచ్చించబడిదవా, నీవు పాతాళ వరకు దిగిపోతావు. నా మాట వినువాడు, మీ మాట విను, నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. ఇప్పుడు యేసుక్రీస్తుని నిరాకరించింది కాబట్టి ఆ పట్టణం, యేసుని ఎవరు పంపారు? దేవుడు పంపాడు, తండ్రి పంపాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుని ఎవరు పంపారు? యేసు పంపాడు. ఈరోజు ప్రవక్త బ్రహ్మను ఎవరు పంపారు? యేసు పంపాడు. నన్ను ఎవరు పంపారు? యేసు పంపాడు. నిన్నెవరు తీసుకొచ్చారు ఇక్కడికి? యేసు తీసుకొచ్చాడు. ఆయన్ని చేర్చుకోవాలి, ఆయన మాట వినాలి. ఈ కపెర్నహూము ఆయన చేర్చుకోలేదు, ఆయన మాట వినలేదు కాబట్టి మరీ హెచ్చించుకుంది కూడా. అందుకే ఆకాశం మట్టుకు హెచ్చించుకుందువా, ఎంత పైకి వెళ్ళినా నిన్ను కిందకు తోచేస్తాను, అంత కిందకు పోతావు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ తర్వాత చెప్పిన 100 సంవత్సరాలకి ఈ కపెర్నహూము పతనం అయిపోయిందండి. ఈ కపెర్నహూము కోసం చెప్పినప్పుడు నా ఆలోచన, ఇంకొక ఆయన తరములో ఒక పట్టణాన్ని చూసి అన్నాడు, ప్రైజ్ ది లార్డ్, లాస్ ఏంజెల్ పట్టణమా, లాస్ ఏంజెల్. ఏంజెల్ అంటే దేవదూతలు, లాస్ అనగా పడగొట్టబడిన దూతలు అని అర్థమండి. మరి ఎలా పెట్టుకున్న పట్టణం అని తెలియదు, కానీ మన ప్రవక్త చెప్పగలిగాడు. దానికి స్తోత్రం కలిగాక. కోల్పోయిన దూతలారా, కోల్పోయిన దూతలనే పట్టణానికి వెళ్ళి ప్రపంచంలో ప్రపంచంలో అతి శృంగారమైనది, అతి మధురమైనది, చాలా విహారయాత్రకి వెళ్ళి ఆనందించే ఒక స్వేచ్ఛగా ఇష్టాసనంగా బ్రతికడానికి వెళ్ళే ప్రదేశము ప్రపంచంలో ప్రజెంటు లాస్ ఏంజెల్ అండి. లాస్ ఏంజెల్ పట్టణమా, నువ్వు చాలా హెచ్చించుకుంటున్నావు. ప్రవక్త రంగం మీద ఉన్న దినములో లాస్ ఏంజెల్ పట్టణంను దృష్టి పెట్టి, కపెర్నహూము దృష్టి మీద పెట్టి యేసుక్రీస్తు గద్దించాడో ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా ఈ కాల ప్రవక్త దాన్ని గద్దించి పాతాళ మట్టుకు దిగిపోతామని చెప్పాడండి.
అది సముద్రంకు దగ్గరగా ఉందంట. కపెర్నహూం కూడా సముద్రం దగ్గర ఉందంట. ఇది మునిగిపోయింది కాబట్టి ఇంకా దాంట్లో నో కామాలే, ఫుల్ స్టాప్ లేవు. ఇంకా లాస్ ఏంజల్స్ అనే పట్టణం, అమెరికా దేశంలో ఉన్న ప్రెజెంట్ లాస్ ఏంజల్స్ పట్టణము త్వరలోనే, అతి త్వరలోనే అది పాతాళంలోనికి సముద్రంలో దిగిపోతుంది. నేను కొత్తగా ప్రవచించట్లేదు, ఇది ఆల్రెడీ ఇదివరకే ప్రొఫెసీ. రాసి ఉంచుకోండి. దేవునికి స్తోత్రం కలగాక. ప్రొఫెసీ నాది కాదు, దేవుడు పంపిన ప్రవర్తనండి. దాన్ని కొంచెం నొక్కి చెబుతున్నాను తండ్రి, నేను దాన్ని నమ్ముతున్నాను కూడా. దేవునికి స్తోత్రం కలగాక. ఎందుకంటే అది ఎప్పుడొకప్పుడు జరగవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పటికే బిల్లీ పాల్ రంగం మీద తీయబడి ఉన్నాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. రాకడ సమీపంగా ఉందంటే కొంతమంది అంటే రాకడ అయిపోయింది అంటున్నారు, కొంతమంది ఈ వర్తమానంలో రాకడ అయిపోయింది అంటున్నారు. ఇంకా వ్యక్తి అడిగి మెంటలు వచ్చేసింది అంటున్నాడు. రాకడ అవ్వలేదు అన్నవాడికి మెంటలు వచ్చేసిందంట. వీడికి మెంటలు వచ్చింది చెప్పాలంటే. రాకడ అయిపోయింది అని నమ్మకపోతే వాడు మెంటల్ హాస్పిటల్ చేర్చాలంటున్నాడట. అసలు మెంటల్ వాడు ఎవడో అక్కడ అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. జనాల్ని మోసం చేసి, జనాలు మబ్బు పెట్టి, జనాల్ని ఇబ్బంది పెట్టి, వీళ్ళు తప్పిపోయి గుడ్డోలు వీళ్ళు, మిగతా వాళ్ళు కూడా గుడ్డోలు చేసి రాకడైపోయిందని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు. యేసుక్రీస్తు రాకడికి చాలా కార్యాలు, ఆధారాలు బైబిల్లో ఉన్నాయి, మెసేజ్లో ఉన్నాయండి. దాన్ని మాత్రం నమ్మడానికి విశ్వాసం కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ వర్తమానంలో కూడా ఆ రాకడ, యేసుక్రీస్తు రాకడ జరిగినప్పుడు ఒక ఇంటి ఇచ్చాడండి ఆయన. అది కూడా మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహిమ కలుగుగాక. ఈరోజు మనము గొప్ప గనుడైన రోమిడి కోసం మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి ఇతడు యూదుడు కాదండి, ఇతడు అన్యుడై ఉన్నాడు. ఇతనికి యూదా మతం గురించి ఏమీ తెలియదు. అంటే ధర్మశాస్త్రం తెలియదు, పదాజ్ఞలు తెలియవు, ప్రవక్త గ్రంథాలు వింటున్నారా, చూస్తున్నారండి, గ్రంథాలు తెలియవు, అసలే ప్రవక్తలు ప్రవచించే ప్రవచనాలు తెలియదు, ఆ యొక్క యెరూషలేము మందిరం గురించి తెలియదు, మరి అక్కడ జరిగే కార్యక్రమాలు, ఆరాధనలు ఏమీ అతనికి తెలియవు. ఇతడు పక్క అన్యుడు. యూదా మతం గురించి ఎక్కువగా ఏమీ అతను తెలియదు. అయితే అతడు యేసుని గురించి విన్నాడు. ఆమేన్, ఆమేన్. అతని సేవకుడు రోగై ఉన్నాడు, చాలా రోగం, అంటే ఎంతో కాలముగా రోగమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ఒక యూదుడైనను లేక అన్యుడైనను ఎవరైనా సరే క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండవలసిన సమయం వచ్చిందండి. ఒక యూదుడైనా ఒక అన్యుడైనా టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడానికి సిద్ధపడాలండి. ఇప్పుడు ఇతను టైం వచ్చింది. పోయిన వారము యాయిరు అనే వ్యక్తి టైం వచ్చింది, కానీ అతడు యూదుడు. పోయిన వారం చెప్పుకునే వ్యక్తి యూదుడు. ఈ వారం చెప్పే వ్యక్తి యూదుడు కాదు, అన్యుడు. ఒక యూదుడికి ఆయన దావీదు కుమారుడిగా ఉన్నాడు. ఒక అన్యుడికి దావీదు కుమారుడు కాదండి, ఒక అన్యుడికి ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. దావీదు కుమారుడా కరుణించుము అని గుడ్డి భర్తమే పిలిచాడు. అప్పుడు ఆయన ఆగిపోయాడు. అదే వాడు, అదే మాట ఎవరామె, కానాను స్త్రీ అంటే అన్యురాలు, దావీదు కుమారుడు అంటే ఆయన అసలే మాట్లాడలేదండి. వై? బికాస్, ఎందుకనగా ఆయన యూదుల కోసం పమ్మన్నప్పుడు దావీదు కుమారుడుగా ఉన్నాడు, ఆయన అన్యుల కోసం పమ్మన్నప్పుడు దేవుడు కుమారుడుగా ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడలే. ఆయన్ని దావీదు కుమారుడు అని అంగీకరించాలంటే వాడు యూదుడై ఉండాలి. ఆయన దేవుని కుమారుడు అని అంగీకరించాలంటే వాడు అన్యుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాక. అన్యులకి దేవుని కుమారుడుగా ఉన్నాడు, యూదులకి దావీదు కుమారుడుగా ఉన్నాడు. అందుకే ఒక యూదుడు దావీదు కుమారుడు అని పిలవగానే నిలబడిపోయాడు ఆయన. ఈ కాలం ప్రవర్తన యెహోషువ భూమిని, ఆకాశాన్ని లేక ఆ యొక్క సూర్యుని ఆపేశాడట. అంటే సృష్టినే ఆపాడట యెహోషువ. ఎంతమంది నమ్ముతున్నారండి? సృష్టిని ఎప్పుడు ఆపాడు యెహోషువ? యుద్ధం చేసినప్పుడు ఒక్కరోజు ఆయన ఏం చేశాడంటే, ఒక్క గడియ ప్రభు అవకాశం తెచ్చి సూర్యుడు ఉదయించకూడదు కాక అన్నాడండి. సూర్యుడు దినమంతా ఆగిపోయాడట. అసలు మనం సైన్స్ ఏం చెప్తుంది? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? సూర్యుడు ఆగిపోయాడు అని చెప్తుందండి.
ఇంకా మన బైబిల్ ఏం చెప్తుందంటే భూమి సైన్స్ చెప్తుంది భూమి గ్లోబల్ గుండ్రముగా బంతిలా ఉంది. కానీ నా బైబిల్ ఏం చెప్తుంది? నా బైబిల్ చెప్తుందండి, మై బైబిల్ సే 4 కార్నర్స్, 4 మూలలో అని చెప్తుందండి. దేన్ని నమ్ముతారో డిసైడ్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. వాదనలొద్దు, వివాదాలొద్దు, నమ్మకం మాత్రమేనండి. అప్పుడుందా ఇప్పుడుందా, నో నో, నాకు ఆ టెన్షన్ వద్దు, అలా రాయబడింది, దట్స్ ఆల్, దాన్ని తీసుకుంటామే. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. మరి సూర్యుడు తిరుగుతున్నప్పుడు భూమి తిరుగుతుందా, సూర్యుడు తిరుగుతున్నాడా? సరే, మైండ్ ఆఫ్ అవుతుంది మనకి. ఇప్పుడు ప్రపంచానికి విరుద్ధం ఏందండి? మీన్స్ దేవుడు తన వాక్యం విరుద్ధంగా లేదు, కానీ తన చిత్తానుసారంగా రాశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. యెహోషువ అన్నాడు, సూర్యుడా నిలబడు. నిలబడంటే నిలబడే ఉన్నాడు కదా, మళ్ళీ నిలబడి చెప్తాడేంటి అంటే ప్రయాణము చేస్తున్నాడండి. ఏమన్నాడు అంటే, మరి భూమి కదా తిరిగేది, సూర్యుడా? సైన్స్ ప్రకారంగా భూమి తిరుగుతుందా, సూర్యుడు తిరుగుతున్నాడా? మరి బైబిల్ ఏమంటుంది? భూమి తిరగకుండా ఆగని చెప్పాడా? ఏం చెప్పాడండి? సూర్యుడా గిబ్యోనులో నిలబడి అన్నాడండి. భూమి అక్కడ ఆగు అని చెప్పలే, బైబిల్ అలా లేదు. చూద్దాం ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగా, క్లారిఫై చేసుకుందాం. యెహోషువ గ్రంథము అమ్మా 10వ అధ్యాయము. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మనకి. చదవండి అమ్మా. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా, ఇశ్రాయేలు అందరూ వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని? సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువము. అబ్బబ్బబ్బ, ఎలా ఉందండి? భూమి నిలబడని చెప్పట్లే నా బైబిల్, భూమి నిలబడని చెప్పట్లే. ఆమేన్, ఆమేన్. నా బైబిల్ భూమి నిలబడని చెప్పట్లే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సూర్యుడా నిలువము, చంద్రుడా నిలువము అంటే ఏది పరిగెడుతుందండి? సైన్స్కి బైబిల్ చాలా వ్యతిరేకంగా ఉందండి. సైన్స్ ప్రకారంగా చూస్తే స్త్రీ పురుషులు అన్నం కలిసినప్పుడే పిల్ల పుడతారు. కానీ బైబిల్ ఏం చేసిందంటే రెండిటి సంబంధం లేకుండా స్త్రీ సంతానములో ఏమండి పురుషుని ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు తీసుకురాగలిగినాడు. ఆయన సైన్స్కి అతీతుడు. దేవునికి స్తోత్రం కలుగాక. సైన్స్కి అతీతుడైతే మరి వైద్య శాస్త్రానికి కూడా ఆయన అతీతుడై ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక్కసారి ఒక రోజంతా మొత్తం సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, యుద్ధం జరిగిపోయింది, చరిత్ర లెక్కించబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక ఆయన ఒక రోజున స్కూల్లో లెక్క పెట్టుకున్నారంట. అయ్యా ఒక రోజు తేడా వస్తుంది, ఏదో జరిగింది అని సతమతవుతున్నట్ట మన గొప్ప వ్యక్తులందరూ. దాంట్లో సండే స్కూల్ పిల్లలు లేచి అన్నాడట, అయ్యా మీరే వర్రీ అవ్వద్దు, మాకు సండే స్కూల్లో మా టీచర్ చెప్పారు ఏంటంటే యెహోషువ ఒక రోజు నిలబడి ఏమనంటే సూర్యుడా ఆగిపో అన్నాడు. ఒక రోజు అంతా ఆగిపోయింది, అది ఈ రోజు యాడ్ చేసుకోండి అని చెప్పాడంటే ఒక సండే స్కూల్ బుడతాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూసారండి, దేవునికి మహిమ కలిగాక. ఈరోజు జుట్టు పీక్కుంటున్నారు ఆ రోజు ఏమైందని, కానీ బైబిల్ వద్దకు వస్తే సమాధానం ఉంది. ఇంకో జుట్టు పీక్కుంటున్నారు, గుడ్డు ముందా కొడు ముందా చెట్టు ముందా ఇతర ముందా అని జుట్టు పీక్కుంటున్నారు. బైబిల్ వద్దకు వస్తే సమాధానం ఉంది. ఏ అండా మురిగి కే పైలా మురిగి క్యా ఫాయిదా हो गया పైలా అండాయికి మురిగి ఏది ఫాయిదా అయింది, ఏది పుట్టింది ముందు అని ఒక ఆలోచన అనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను భాషలాట్లేదు, హిందీ మాట్లాడా. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ఆమె చెప్పచ్చా? హల్లెలూయా. కాబట్టి యెహోషువ సృష్టిని ఆపేస్తుంటే గుడ్డి భర్తమయ్య సృష్టికర్తనే ఆపేశాడట. మనకి ఏది సింపుల్గా ఉంటుంది? ఇది సింపుల్గా ఉంది. గుడ్డి మర్తి నిలబడ్డ కేకలేసాడు, ఆయన నిలబడ్డాడు, స్వతపరిచాడు, చదివేసుకెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఈ కాల ప్రవక్త దాన్ని అలా తీసుకోలేదు. పాత నిబంధనలో యెహోషువ సృష్టిని ఆపితే క్రొత్త నిబంధనలో గుడ్డివాడైన భర్తమయ్యి ఏం చేశాడంటే సృష్టికర్తనే ఆపేశాడండి. ఇప్పుడు ఏది గొప్ప? సృష్టి ఆపడం గొప్ప, సృష్టికర్తను ఆపేయడం గొప్ప? ఏకంగా కేంద్రాన్ని ఆపేశాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అవే కార్యములు ఇంకా మనం చేయగలమనడానికి విశ్వాసం ఉందా? సమయోచితంగా అవసరమైతే దేవుడు కూడా చేయగలడండి. అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి, యుద్ధంలో గెలవాలి కాబట్టి దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. ఇక్కడ నీకు స్వస్థత అవసరమైతే, నీకు ఒక బలహీనత అవసరమైనట్లయితే, లేక నీ బలహీనతలు బయటకు రావాలనుకుంటే, నీకు ఒక విడుదల అవసరమైతే ఇక్కడ దేవుడు కార్యం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి కోసం మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్తకు వచ్చేద్దాం, 8కి వచ్చేద్దాం. 8లో జనసమూహంతో ఉండగా యేసు ప్రభు వద్దకి ఒక ఆయన వచ్చాడు. అతడే రోమీయుడు, గనుడైన రోమీయుడు. అతడు వచ్చి ఈ మాట పలుకుతున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడచ్చు. పక్షవాయు ఇంగ్లీష్లో ఏమంటుంది దాన్ని? పారాస్ట్రోకేనా? పారాస్ట్రోక్ అంటే ఒక చెయ్య, ఒక కాలు, అంటే దానికోసం చెప్పాలంటే ఒక భాగం అంతా పని చేయదు అని అర్థం. అంటే ఈ చెయ్యి పని చేయదు అంటే ఏదో అంటే అది ఫస్ట్ కుడివైపోతుందా ఎడవైపోతుందండి? ఫస్ట్ పారాస్ట్రోక్ అని రావడానికి ఒక సూచన ఎడవైపు కుడివైపు వస్తుందా, ఎడం పక్క వస్తుందా? ఏదో పక్క వచ్చేస్తుంది, కొంత ఎడమంటారు పడమంటారు, ఏదో మొత్తమే వస్తే రాదంటే వచ్చేస్తుంది కదండి. వచ్చేస్తుంది వస్తాం ఖాయం. అది ఏ పక్క వచ్చినా మాత్రం అది దాని పేరు అదే కదా. కానీ ఈ పాటు ఏ పాట వైపు వచ్చింది, కుడివైపు వచ్చినా ఎడవైపు వచ్చినా ఆ పాట అంతా పనిచేయదండి. అంటే అర్ధ భాగం అసలే పనిచేయదు, ఒక అర్ధ భాగం పనిచేస్తుంది. అంటే సగం చచ్చుబడిపోయిన పరిస్థితి. కానీ తన పరిస్థితి, ఈ దాసుని పరిస్థితి సగం ఎలా చచ్చుబడిపోయిందో, క్రీస్తు రాకముందు ఈ వ్యక్తి అలాగే ఉన్నాడు. క్రీస్తు వచ్చిన తర్వాత జీవం వచ్చింది. ఈరోజు ఒక వ్యక్తి యేసు వద్దకు రాకపోతే, యేసు వద్దకు వచ్చినా నువ్వు ఆయన వద్దకు వచ్చినా, కానీ ఈ మధ్యలో సగం ఎలా చచ్చిపోయి ఉన్నావో, పాపము చేత, లోకము చేత, అపరాధం చేత ఈరోజు మనం చచ్చిన వారమని బాబు చెప్తుందండి. అలా చచ్చిన వారిని జీవింపజేసేవాడు దేవుడు అండి. యాయురు అనే ఒక చిన్న కుమార్తె, ఆమె కుమార్తెను తీసుకున్నాం, కానీ ఆమె ఒక సంఘానికి గుర్తుగా ఉన్నది. అలా చనిపోయిన సంఘం వద్దకి జీవం ఒకటి వచ్చినది, వర్తమానం ఒకటి వచ్చినది, సమాధిలోంచి లేపినది అండి. చనిపోయిన లాజరు వద్దకు వచ్చి ఆయన లాజరు అని జీవాన్ని ఇవ్వగానే అతను బతికొచ్చినట్లుగా తెబితా లేమనగానే ఆమె లేచింది. అంటే ఇక్కడ చనిపోయిన సంఘము, చనిపోయిన ప్రజల వద్దకి ఒక జీవం రాగానే ఏమవుతున్నది? లేపబడుతుంది. అలాగే యెహెజ్కేలులో ఎండిన ఎముకలు కనిపిస్తున్నాయి లోయలో. దేవుడు అన్నాడు యెహెజ్కేలుతో, ఓ నా ప్రవక్త నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా, దేవుని ప్రవక్త, నువ్వు వెళ్ళి ఆ ఎముకలతో మాట్లాడన్నప్పుడు, అవి బ్రతకగలవన్నప్పుడు, అయ్యా అది నీకే తెలియాలి ప్రభువా అన్నప్పుడు నువ్వు పోయి ఆ ఎముకలతో చెప్పు, ఎముకలారా ఆ లోయలో నుంచి లేవండి అని చెప్పు. అయ్యా నేను పలికితే జరిగిద్దా? నువ్వు పలుకు, నువ్వు మాట్లాడు, స్పీక్ ద వర్డ్, మాట్లాడాలి విధంగా ఆజీవం చెప్పగానే అతను లేచి, ఎముకలారా యెహోవా నామములో చెప్తున్నాను, లేచి నిలబడని చెప్పగానే ఎముకలు ఆ లోయలో ఎక్కడెక్కడో పడ్డాయి. సంబంధం లేని పార్ట్స్ అన్నమాట ఇవి. వాటికి అంతటా అవే వెతుక్కుని ఎవరి పురికి వారు ఎత్తుకున్నారు, ఎవరు ఎముకలు వారు ఎత్తుకున్నట్టండి. ఒకప్పుడు యుద్ధంలో చనిపోయిన గొప్ప సైన్యం అంటది. కానీ అక్కడ ఎముకలన్నీ లేపబడి హస్తి పంచున వల్ల నిలబడినప్పుడు చూడండి, అక్కడ దేవుని మాట ఎండిపోయిన ఎముకలను సైతము జీవింపజేసింది. అది నువ్వు నమ్మగలిగితే, నరపుత్రుడు నమ్మగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ముందు చచ్చిన స్థితిలోంచి ఆ ఎముకలు లేపబడ్డాయి. రెండోది చెప్పాడు ఆయన, వాటి మీదకి మాంసం వచ్చినట్లుగా మాట్లాడని చెప్పగానే మాంసం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగాక. తర్వాత శరీరం వచ్చింది. హల్లెలూయా. అయితే జీవం రావాలి, ఆఖరిగా జీవం వచ్చింది. ఈరోజు సంఘము ఆ స్థితిలో ఉన్నది. వర్తమానం రాక మునుపు, క్రీస్తు రాక మునుపు, ప్రవక్త రాక మునుపు. కానీ ఈరోజు ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉన్నవారికి వెలుగు ఉదయించబడిందట. అని ఈరోజు ఆ ప్రవక్త వర్తమానం రాగానే సంఘ శాఖలో ఒక పక్క చచ్చిపోయిన అందరము స్వస్థపరచబడ్డాం. ముందు ఆత్మ సంబంధంగా మనం బాగు చేయబడ్డామండి. అప్పుడైనా శరీర సంబంధంగా దేవుడు స్వస్థనిస్తున్నాడు. ఈ దాసుడు ఒక పక్క పనిచేయని పరిస్థితిలో ఉన్నాడు. బైబిల్లో అదే పక్షవాయు గల వాడిని 4 మోసుకుపోయారు ఉంది బైబిల్లో.
నలుగురు అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. నలుగురు ఆధారం. ఆమేన్. 4 సువార్తల ద్వారా వ్యక్తి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ జీవన పొందుతాడండి. వావ్, దేవునికి మహిమ కలుగాక. నలుగురు మోసుకుంటే ఎక్కడ తీసుకొచ్చేస్తా, ఎక్కడైతే జీవం ఉందో, పైగా ఇంటి కప్పు, ఇల్లంతా కిక్కిరిసిపోయిందంటండి. మన చర్చి కిక్కిరిసిపోయినట్టుంది. ఆ విధంగానే కిక్కిరిసిపోయిందనమాట. వీళ్ళు ఏం చేశారు, సాధారణంగా ఆ స్థితిలో స్నేహితులు బాబాయ్ టటా అని ఎదుగొచ్చిన కర్మ అని జాయిన్ అవ్వరండి, పోతారు, పారిపోతారు. కానీ ఈ స్నేహితులు అలాంటి వాళ్ళు కాదండి. దొంగ స్నేహితులు కాదండి వీళ్ళు, స్వార్థపరులు కాదండి వీళ్ళు. అతడు బాగున్నప్పుడు ఎంతగా ప్రేమించారో, ఎంతగా తిరిగి ఆనందించారో, వాళ్ళు ఒకడు సరిలేనప్పుడు ఏం చేశారంటే ఆ నలుగురు నిజంగా సిగ్గుపడకుండా ఆ మంచాన్ని 4 కోళ్ళు పట్టుకుని మోసుకుని వచ్చారండి వాళ్ళు. అలాంటి వారు సంఘాల్లో ఉండాలి, సమాజంలో ఉండాలి. అనేక మంది స్వస్థపరచబడతారండి. వారి ద్వారా ఎంతో సేవ జరిగింది. వారు ప్రజలకి ఉపయోగపడతారండి. కొంతమంది ఇదేనికి ఉపయోగపడరండి, కొందరు దీనికి ఉపయోగపడతారులేండి. తింటాం తింటాం తింటాం, ఇంకోటి ఉంది తిరగటం. ఏం చేద్దామంటే ఇది అప్పుడు మూల భాష లేదండి, వారు టీటీపీయా తింటాం, టీ అంట, పీ అంటే పడుకుంటాం, తింటాం, పండుకుంటాం. టీపీ తింటాం, పండుకో. టీపీ అంటే ఉద్యోగం అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఇదరా ఉద్యోగమా? తింటాం, పడుకోవడమా? ఎందుకా బతుకండి, ఎవరికి ఉపయోగం బతికేందుకు? కానీ నువ్వు దేవునికి ఉపయోగపడాలి. దేవుడు నేను తీసుకోవాలి చేతుల్లోకి. నీ ద్వారా అనేక సమాజములు, అనేక ప్రజలు దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. పెంకులు కూడా తీసేసారండి వాళ్ళు. తీసేసి ఒక ఐడియా వచ్చింది ఒకటికి, ఇలా కాదు, తాళ్ళు పట్టరా, తాళ్ళు తీసుకొచ్చా, తాళ్ళుతో అలా ఏసై ఉన్న మజ్జిగ దింపారంటండి. అంటే సగం చచ్చిపోయిన వ్యక్తిని ఎక్కడ తీసుకురావాలి? జీవం ఎక్కడుందో, ఈరోజు జీవం వర్తమానంలో ఉంది, బైబిల్లో ఉంది, పలకబడిన మాటల్లో జీవం ఉంది. ఈరోజు యేసు ప్రభు మాటలో జీవం ఉంది. యేసు ప్రభు వస్త్రపచకలో జీవం స్వస్థత ఉన్నది. ఆయన ముమ్ములో స్వస్థత ఉన్నది, ఆయన చూపులో స్వస్థత ఉన్నది, ఆయన నీడలో స్వస్థత ఉన్నది. పేర నమ్మగలరా మీరు? ప్రభు నామమున మహిమ కలుగాక. అంత గట్టిగా నమ్మిన వాడే ఈ రోమీడండి. నేరుగా వచ్చి, అయ్యా నా దాసుడు అస్వస్థత ఉన్నాడు, నేను చదువుతున్నాను పేర. రోమీడంట ప్రవక్త అన్నాడు, ఆయన ఎలా సమీపించాడు ఈ రోమీడు అంటే, ఇతడు శతాధిపతి. మర్చిపోకండి, శత అనగా 100, శత అధిపతి అనగా 100 మందికి అధిపతి. అంటే పెద్ద ఆఫీసర్ అండి ఇతడు, సామాన్యుడు కాడు. గనుడైనటువంటి రోమీయుడు. ఇతని కింద 100 మంది పనులు ఉన్నారండి. ఒకరు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే వస్తాడు. అలాంటి అతని చేతి కింద ఒకడు సరిగ్గా మాట్లాడకపోతే వాడిని చంపగలడు కూడా ఈ శతాధిపతి. మాట్లాడకపోతే ఆ ఉద్యోగం తీసేయగలడు కూడా. మాట్లాడకపోతే అతనికి కఠిన శిక్ష, మరణశిక్ష జారీ చేయగలే ఒక సామర్థ్యుడండో. ఇతడు సామాన్యుడు కాదండో, సామర్థ్యుడు. గొప్ప సైన్యానికి 100 మందికి అధిపతి అంటే మాటల. మనం 10 మందికి అధిపతి అయితే మనం పట్టుకోలేదు ఎవరు కూడా. 10 మంది అంటే ఎవరు, ఐఎమ్ ద లీడర్. ఇది తాగుబోతులేంటి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ 100 మందికి అధిపతి ఎంత గనుడో చూడండి. అయితే ఈ గలప్రవక్త అన్నాడు, అతడు యేసుని ఏ విధంగా సమీపించాడు తెలుసా? జీరోగా వెంబడించి జీరో అయిపోయి వచ్చాడంటండి. అతడు అక్కడ హీరోనే, అక్కడ చాలా బలవంతుడే. ఒక రమ్మంటే వస్తాడు, పొమ్మంటే చేస్తాడు. అతని చేతి కింద ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ శతాధిపతి తన కింద ఉన్నటువంటి ఆ యొక్క 100 మందిలో ఒకడు అస్వస్థపరచబడ్డాడు. అనేక దినాలుగా రోగై ఉన్నాడు. అతన్ని హాస్పిటల్ తిప్పాడు, ఖర్చు పెట్టాడు. ఎందుకంటే అతను ఖర్చు పెట్టే స్వభావం గలవాడు. చూడండి, అతడు ఒక నాయకుడు. మర్చిపోకండి, ద లీడర్ అనే వ్యక్తి తన కిందున్న వారికి ఖర్చు పెట్టే స్థాయికి రావాలి, ఆదుకునే స్థాయికి రావాలి. ఇతడు శతాధిపతి, 100 మందికి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ అధిపతి ఆ 100 మందిని ఎంత ప్రేమిస్తున్నాడంటే, అందులో ఒకడు అస్వస్థతగా ఉన్నా కానీ అతని గురించి శ్రద్ధ వహించిన వాడు, పట్టించుకునేవాడు, ఎప్పటికప్పుడు సమాజం తెలుసుకునేవాడు. 100 మందిలో ఒకడు మిస్ అయినప్పుడు ఆయన వాడు ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు, ఏంటి అని తెలుసుకొని
చాలా రోజులుగా బలహీనపరచబడిన వ్యక్తిని కోసం చూసి ఒక దాసుని వెళ్ళమని చెప్తే వాడు భయపడక వెళ్ళనని చెప్పాడు. సరే, ఆ పని నేనే చేసుకుంటాను. ఒక శతాధిపతి, 100 మంది అధిపతి ఎవరినైనా పంపగలడు. కానీ ఆయన ఏం చేశాడంటే తను తానే తగ్గించుకున్నాడు. అతడు యేసు గురించి విన్నాడు. ఈ సమస్యకి ఆయనే పరిష్కారం తెలుసుకున్నాడు. కాబట్టి శతాధిపతి అంటే పక్క ఊర్లో ఏం జరుగుతుందో, ఇతర ప్రాంతంలో ఏం జరుగుతుందో అంత సమాచారం అంతా సేకరించగల సామర్థ్యత అందుకు ఉంది. కాబట్టి ఆయన గురించి విన్నాడు, బయలు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలగాక. అతడు తన దాసుని కోసం అంత దూరమున ఇంచుమించుగా రోజంతా ప్రయాణం చేసుకుని గుర్రం మీద వచ్చాడంటండి. ఆయన అంటే తన కిందన్న 100 మంది సైనికుల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకుంటున్నాడో, వారి ఆగుబోగులు చూసుకుంటున్నాడో, వాళ్ళ యొక్క పరిస్థితులని అర్థం చేసుకొని తనకు తానుగానే పూర్తిగా తగ్గించుకుని వస్తున్నాడట. ఈ కల ప్రవర్తనాడు గనుడైన రోమీయుడు అతని వైఖరి ప్రైజ్ ది లార్డ్ మీరు గమనించాలని కోరుచున్నాను. ఇప్పుడు యేసు వద్దకు వచ్చే ఆ గనుడైన మహా గొప్ప శతాధిపతి తన యొక్క వైఖరిని, యాటిట్యూడ్ని, తన వైఖరిని, తన గొప్పతనాన్ని, తన యొక్క గొప్పల్ని తీసుకురాలేదంటండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. నేను కలిగి ఉన్నాననే భావముతో రోమీయుడు యేసుని సమీపించదన్నాడు ఈ కాల ప్రవక్త. నేను అది కలిగి ఉన్నాను, ఇది కలిగి ఉన్నాను, నాకు 100 మంది ఉన్నారు, నేను చాలా సైన్యాధిపతిని, యుద్ధం చేశాను, కత్తి పెట్టానంటే ఇక తిరుగులేదు అని ఈ మాటలన్నీ అక్కడ వల్లించలేదంట ఆయన. మనమైతే నేను 32, నేను 22, నేను అది, నేను ఇది, నేను బీటెక్, ఎంటెక్, ఆటెక్, ఈటెక్ అని మనం చెప్పుకుంటాం, టెక్లకి చేస్తూ ఉంటాం. కానీ ఈయనకి ఆ టెక్కలు ఏమి లేవు. ఎంత తగ్గింపండి. ఒక ఆయన్ని, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారంటే నేను పలానా నగరంలో పెద్ద సంఘం ఉందా, ఆ సంఘంలో నేను పెద్ద అన్నాడు. నేను అలా అడిగానా, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అడిగితే, నువ్వెవరు అని అడిగితే ఈరోజు అంటారట నేను బాప్టిస్ట్ని, నేను పెంతెకోస్తుని, నేను ప్రెస్బిటేరియన్ని, నేను ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో పెద్ద సంఘం, అక్కడికి వెళ్తాను నేను అని చెప్పుకుంటారన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ సంఘములో ట్రెజరర్ని, ఆ సంఘములో అంతా నేను లేకపోతే నడవదు అని చెప్పుకుంటారు. కానీ ఈరోజు మనం చెప్పుకోవాల్సింది తెలుసా, నేను అది ఇది అని పక్కన పెట్టాడు. ఈ రోమీయుడి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి పేరు. మనం ఆ స్థాయిలో ఉన్న రోమీయుడు తన కోసం ఏమీ సెల్ఫ్ చెప్పుకుంటలే, నో సెల్ఫ్ టీన్, తను తాను పూర్తిగా తగ్గించుకుని జీరో అయిపోయి యేసు వద్దకు వచ్చి, ఎందుకంటే శతాధిపతే కానీ అతను స్వస్థపరచలేడుగా, అతను బాగు చేయలేడుగా. డబ్బు ఉంది, ఖర్చు పెట్టాడు, డబ్బు ఉంది, తెప్పగలిగాడు, ఆహార వస్తువులు ఇవ్వగలిగాడు. కానీ స్వస్థత శతాధిపతి ఇవ్వలేడని గుర్తించిన వాడే ఇవ్వగలిగని వద్దరికి యేసు వద్దకు వచ్చాడండి ఆయన. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఈ కళ ప్రవర్తన కోసం చెప్పిన మాటలను చెప్తున్నాను పేర. నేను కలిగి ఉన్నాననే భావంతో రోమీయుడు యేసు వద్దకు రాలేదు. గనుడైన రోమీయుడు అతని వైఖరి మీరు గమనించాలని కోరుతున్నాను. అతడు నేను కలిగి ఉన్నాననే భావంతో అతడు సమీపించలేదు, కానీ ఆ భావమును బట్టి అతడు సమీపించలేదు. కానీ అతడు అనుకున్నట్ట అయోగ్యుడిని, అపాత్రుడిని ఎలాంటి ఒప్పించాడట, ఐఎమ్ నాట్ వర్తి, జస్ట్ అన్నట, నేను అర్హుణ్ణి కాదు, అర్హత లేనివాడిని. అసలు అర్హత కలవాడే కదా చెప్పండి. డబ్బులో, సైన్యములో, స్థానములో, పేరులో ఆయన చాలా గనుడండి. ప్రవక్త అతడికి చెప్పినప్పుడు ప్రవక్త అంశం పెట్టాడు, గనుడైన రోమీయుడు, ద రోమన్ నోబుల్ మ్యాన్, చాలా గనుడైన వాడు. కానీ ఇక్కడ ఎలా వస్తున్నాడంటే అర్హత లేనివాడిని అయ్యా, యోగ్యత లేనివాడిని అయ్యా. వచ్చి అన్నాడయ్యా, నా యొక్క దాసుడు అస్వస్థ కలిగి ఉన్నాడు, నువ్వు వచ్చి చేతులుంచి అయితే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే చాలు అని అడిగాడండి. ఆయన ఏమంటే చూడండి, మత్తయి సువార్తలో 7వ వచనంలో, యేసు నేను వచ్చి వాడు స్వస్థపరిచిందని అతనితో చెప్పగా, నేను వస్తానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నేను వస్తానయ్యా అన్నాడు ఆయన. ఎవరండి? సాక్షాత్తం ఆయన వస్తానన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు చూద్దాం. ఆ శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లో వచ్చినప్పుడు నేను పాత్రుడును, ఏ కంచం లేదన్నా, మంచం లేదన్నా, బియ్యం లేవన్నా, చెప్పండి ఏమి తక్కువ ఆయనకి? చెప్పండి ఏం తక్కువ? పోనీ ప్లేస్ లేదన్నా, పార్కింగ్ ప్లేస్ లేదన్నా,
మనకన్నా తక్కువ ఉంది బోలంతా, ఆయనకి చాలా ఎక్కువ ఉందండి. ఏం తక్కువ ఆయనకి? నేను పాత్రుడు కాదంటే ఏం తక్కువ? బట్టలు లేవనా, లేకపోతే ఇల్లంతా శుభ్రం లేదన్నా? శతాధిపతి భవనం అంటే మామూలు విషయమా? ఎంతో సుందరముగా, అందముగా, విశాలముగా, పెద్ద పార్కుతో కూడినటువంటి ఒక సైన్యం అది. అంత స్థాయిలో దేవునికి స్తోత్రం కలిగాక. నేను పాత్రును కాదు. ఎందుకంటే నీలాంటి పరిశుద్ధులు, నీలాంటి గొప్ప వ్యక్తులు నా ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనివాడిని అర్థం అండి. అక్కడ అంతగా తగ్గించుకున్నాడంటండి. అతని వైఖరి గురించి కాల ప్రవక్త వర్ణిస్తున్నాడండి. అతను యాటిట్యూడ్ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమనంటే, నేను అర్హత లేనివాడును అయ్యా, నువ్వు రావక్కర్లేదు కానీ నీ గురించి విన్నాను, మాట మాత్రం ఇమ్ము. జస్ట్ సే ద వర్డ్, కేవలం మాట మాత్రం చెప్పు చాలయ్యా అన్నాడట అండి. యాయిరు అయితే నువ్వు నా ఇంటికి రావాలన్నాడు. ఏమన్నాడు? కోడా పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. కూడా తీసుకెళ్ళిపోయిన గుమ్మం దగ్గర తర్వాత వాళ్ళు వచ్చి అయ్యాక పని చనిపోయింది, బోధకుని బాధ పెట్టకు లక్ష్యం అని చెప్పినప్పుడు కూడా అతడు కొంచెం రావయ్యా అని అక్కడ తీసుకొచ్చాడు. యూదుడేమో ఇంటికి తీసుకుపోయాడు, అన్యుడేమో ఇంటికి మనిషిని తీసుకుపోలే, మాట తీసుకుపోతున్నాడండి. ఇప్పుడు ఒక యూదుడి కన్నా, ఒక అనుభవం గల విశ్వాస కన్నా చూడండి, మాట మాత్రం చెప్తే చాలు నా దాసుడు బాగుపడతాడని మాట చాలా ఉన్నతమైందండి, చాలా గొప్పది. ద గ్రేట్ వర్డ్, ఉన్నతమైన మాట అండి అది. దేవునికి స్తోత్రం కలిగాక. అన్యజనులు చేయవలసిన కార్యం అదే అన్నాడు ప్రవక్త. అతను ఎలా ప్రవర్తించాడండి? తన గొప్పతనాన్ని, తన చదువుని, హోదాని గురించి ఏమీ మాట్లాడకుండా, అయ్యా నా దాసుడు అస్వస్థత ఉన్నాడు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నువ్వైతే వచ్చినకు నా ఇల్లు యోగ్యమైంది కాదు, అంత అర్హత లేనివాడిని నేను. పైగా మాలాంటి అన్యులకి మీలాంటి దేవుడు ఈ విధంగా వస్తాడు, అర్హత లేనటువంటి వారము, అసలు లెక్కలో కూడా లేని వారము, నువ్వు రావక్కర్లేదు కానీ అయ్యా నువ్వు మాటిస్తే చాలు, నువ్వు వచ్చినంతకన్నా గొప్పదయ్యా అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పలు కూడా దీని మహిమపడదాం పేరు మనము. అన్యజనులు చేయవలసిన కార్యం అదే. ఏది? నువ్వు మాట మాత్రం చెలవి ప్రభు అని అన్యజనులు చెప్పాలట అండి. ఈరోజు అన్యులు ఎవరు? మనమై ఉన్నాం. మనం ఏంటంటే చేతులు వేసు రుద్ది నూనె రాసి, ఇంకా రాయలేదా, ఇంకా పోయలేదు, ప్రభు ఇంకొక సిలువే ఇక్కడ, పాస్టర్ గారు ఇంకొక సిలువే ఇక్కడ, మొత్తం ఒళ్ళంతా సిలువే చేసుకుంటాం. ఒకటి సరిపోదు మనకి. పైగా ఒకసారి ప్రాణం చేసిన తర్వాత పాస్టర్ గారు ప్రాణం చేశారా, మళ్ళీ ఈ పాస్టర్ దగ్గర తలెత్తాలి, ఈయన ప్రాణం చేస్తారు. ఎంతమంది అవుతా అంతమంది ప్రాణం చేసుకుంటారు. మీరు పలికితే చాలు స్వస్థ వస్తుందని అది నేర్చుకోవాలంటే, ఆయన దేవుడా, ఆయన ఏమన్నా దేవుడా, ఇలాంటివి విమర్శించకుండా కేవలం నమ్ము. స్వస్థపరిచేవాడు ఏ మానవుడు కాడు, అతనిలో ఉన్న యొక్క ఆ వరము, అతనిలో ఉన్నటువంటి దేవుడు ఆ కార్యం చేస్తాడు. అది నమ్మడానికి విశ్వాసం కావాలండి. అన్ని జనులు చేయాల్సిన పని అదే. విదేశీయుల యందు మరి పలు విధములైన కోటాల్లో వారు ఒక అతీతమైన కార్యమును చూచేదురు. జనులందరూ విశ్వాసముతో నింపబడి బయటికి వెళ్తారు. అలాంటి సమస్యలో వచ్చిన వారు ఒక అతీతమైన దాన్ని చూసి స్వస్థపరచబడి బయటికి వెళ్ళి దేవుని మహింపరిచి ఆ విధంగా సాక్ష్యం ఇచ్చి వాళ్ళు ముందుకు వెళ్తారట. దేవునికి స్తోత్రం కలగాక. మీరు కూడా అలాంటి దృక్పథము కలిగి ఉండవాలని కోరుచున్నాను. ఎలాంటిది? అతడు వెళ్ళి మనిషిని తీసుకెళ్ళదు కానీ మాట చాలయ్యా అని నమ్మగలిగాడట. ఈ మాట చెప్పినప్పుడు ఆయన, బైబిల్ చెప్తుంది, యేసు ఆశ్చర్యపడెను. ఆయన ఆశ్చర్యపడటం ఏంటండి? చదవలేదు మీరు బైబిల్? మీరు చూడండి, ఒక వాక్యం, ఆ వర్డ్ మర్చిపోకండి. ఆమేన్. చూసారా? 10వ వచనం. యేసు ఈ మాట విని అసలే ఆయన ఆశ్చర్యపడటం ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆయనే ఆశ్చర్యకరుడు. అంటే ఆయన మన పట్ల ఆశ్చర్యకరుడు. అర్థమైందండి? ఆయన ఏదైనా చేస్తే మనం ఆశ్చర్యపడిపోవాలి, అయిపోయి సంతోషపడిపోవాలి. అవునా? ఇప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు అంటే ఆయన సంతోషపడిపోతున్నాడు. ఇలాంటి ఆలోచన మీకు ఉందా? అసలే ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన కార్యాలు బట్టి అయ్యో నా దేవుడు ఆశ్చర్యకరుడు అని మనం సంతోషపడిపోతాం, ఆనందపడిపోతాం, ఆశ్చర్యపడిపోతాం. అలాగే ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు ఈ వ్యక్తిని బట్టి, ఇతనుకున్న విశ్వాసాన్ని బట్టి. ఆయన ఆశ్చర్యపడటం ఏంటండి?
అంటే నువ్వు నిజంగా ఆ వాక్యాల్ని తీసుకోగలిగితే, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగిద్ది అనే వాక్యాన్ని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, అవిశ్వాసము లేకుండా దృఢముగా బలముగా నమ్మగలిగితే నీ విషయంలో ఆయన ఆశ్చర్యపడిపోతాడండి, ఆనందపడిపోతాడండి. దేవుణ్ణి ఆశ్చర్యపడటానికి ఒక కార్యం ఏంటంటే నీకున్న చిన్న విశ్వాసం, స్మాల్ ఫెయిత్. ఇంత చిన్న కార్యం, చిన్న విశ్వాసం. ఇతను చూసి యేసు ఆశ్చర్యపడ్డాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నీకు ఆశ్చర్యం లేదా? అసలు ఆయన చేసిన బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపడతారు. నన్ను అలా తెప్పించను, ఇలా కాపాడాను, డాక్టర్ చేతులు ఎత్తేసి నన్ను బాగు ఆయన స్వస్థపరిచాడు అని మనతో సంతోషపడితే ఈయన కోసం సంతోషపడుతున్నాడు. ఈయనకున్న విశ్వాసాన్ని బట్టి, ఈయనకున్న దృఢమైన ఆ యొక్క పడుదలను బట్టి, ఇతను నమ్మిన నమ్మకాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడట. ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఆయన కూడా జనసొమ్ములు ఉన్నారండి, ఆయన కూడా జనం ఉన్నారు, కానీ ఈ జనాన్ని బట్టి ఎన్నడూ ఆయన ఆశ్చర్యపడలేదు. కానీ అక్కడ ఒక్కడున్నాడు, ఆ ఒక్కడు సరైన వాడు. ఇంతమంది ఉన్నా ఆయన సంతోషం ఉండదు. ఇంతమందిలో సరైన విశ్వాసము, సరైన పట్టుదల, రోషము, దేవుని కోసం బతకాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని వల్ల సమస్తము సాధ్యము అని వాక్యాన్ని నమ్మగలిగిన వారు, వాక్యాన్ని వాక్యాన్ని పట్టుకుని వేలాడేవారు ఆయన కావాలండి. అలాంటి వారు ఉన్నారు ఇక్కడ. శతాధిపతి అంటే వారు, ధనుడైన రోమీలు ఉన్నారు ఇక్కడ. ఉండాలి. ఇతని బట్టి అయినా మార్చుకోవాలి, ఇతని బట్టి మనం బుద్ధి కలగాలి. అతడు ఏ ధర్మశాస్త్రము, ఏ వాక్యం ఎరగలేదు, ఏమీ తెలియదు, జీరో. కానీ అతడికి వచ్చి అక్కడ ఆయనందు విశ్వసించి, అయ్యా నువ్వు మాట మాత్రం చెప్తే చాలన్నాడు. వీళ్ళు ఈ జనసమూహం ధర్మశాస్త్రం ఎదిగిన వారే, యెరూషలేముకి వెళ్ళేవారే, పాటలు పాడేవారే, వాక్యం చదివేవారే, వాయిద్యాలు వంచేవాళ్ళే, అన్నీ చేసేవాళ్ళే. కానీ వీళ్ళకి విశ్వాసం లేదండి. వీళ్ళని బట్టి అయినా ఆశ్చర్యపడలే. ఎంతమంది ఉన్నా ఒక్కడ బట్టి, అది కూడా అతను హోదను బట్టి కాదు, అతనున్న విశ్వాసను బట్టి, మాట మాత్రం చెప్పు ప్రభువా, నీ మాటే వేదవక్కు, నీ మాటే శాసనము, నీ మాటే నా దాసుని బాగు చేస్తుంది నీ దృఢముగా నమ్మాడండి ఆయన. అలాంటి వారు ఒక్కడు సంఘాలుండి చాలండి. వందల మంది ఉన్న జనసమూహంలో ఉన్న దేవునికి ఎటువంటి ఆశ్చర్యం ఉండదండి. కానీ ఇక్కడ ఆ చూడనైనా తన వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇలా కూడా అని ఉంటాడు ఆయన, మీకన్నా సిగ్గు రావాలి అసలు. మీకు చక్కగా వెంబడుతున్నారు, రొట్టెలు తింటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, బావా స్తోత్రం ప్రభువా హల్లెలూయా అంటున్నారు, కానీ మీకు మారుమనసు రావట్లేదు. కూడా వస్తున్నారు, ప్రతి కూటంలో ఉన్నారు, కానీ మార్పు లేదు. మీకు అసలు విశ్వాసమే లేదు. విశ్వాసము లేని డాష్ విశ్వాసం లేదు అసలు మీకు అన్నాడండి. ఇంతను బట్టి ఆయనకు సంతోషం ఉందంటే, ఆ జనసమూహను బట్టి, ఎమడించే జనాన్ని బట్టి ఆయనకు సంతోషం ఏమీ లేదు. కానీ దేవుడు ఎక్కడ సంతోషిస్తాడంటే, జనం బాగా ఉన్నారు, బోనెలు బాగా పెట్టారు, వాయిద్యాలు బాగా వంచారు, పాటలు బాగా పాడారు కాదు. ఎంతవరకు వాగ్దాన్ని నమ్ముతున్నావు, ఆయన వాగ్దాన్ని నమ్ముతున్నావు, ఆయన మాట నమ్ముతున్నావు, మాటను పట్టుకుని వేలాడుతున్నావు, అందును బట్టే ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. బలు అర్పించు కంటే, దాన బలు అర్పించు కంటే దేవుని వాక్యం వినటం వలన మీరు మేలు పొందుకుంటారండి. మాట వినటం శ్రేష్టము, మాట వినటము కాదు, దాన్ని నమ్మటం శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలిగాక, నేను మహిమ కలిగాక. నేను ఏం కలిగి ఉన్నాననే భావంతో అతను రాలేదంటండి. నాకు నువ్వే సమస్తం ప్రభువా, నువ్వు మాట ఇస్తే చాలు, నేను నమ్మి వెళ్ళిపోతానాడటండి. దేవునికి స్తోత్రం. చూడండి, చలాయించు వైఖరితోని వచ్చి దేవుని నుండి ఏమీ పొందలేవట. పెత్తనం చేసే ఆత్మ, చలాయించే ఆత్మ, ఇతరుల మీద ఎక్కువగా బలవంతం చేసే ఆత్మ. ప్రవర్తనడు చలాయించు వైఖరితోని వచ్చి దేవుని నుండి ఏమీ పొందలేవు. నీవు తప్పక భయభక్తులతో వణుగుతో రావలెను. ఏమన్నాడండి కాలప్రవక్త? అతడు భయముతో వణుగుతో వచ్చాడు. చలాయించే ఆత్మ, పెత్తనం చేసే ఆత్మ, టింగు అని అందరి మీద బోడి పెత్తనం చేసే ఆత్మ. దేవుడు దీన్ని ఇష్టపడలేదండి. అతడు ఆ స్థాయిలో ఉన్నాను,
ఆ 100 మందికి అలా ఉన్నాను, ఇక్కడికి ఆ వైఖరి మాత్రం తీసుకురాలేదండి. ఇది మనం నేర్చుకోవాల్సిన పేరు. బయట నువ్వు 100 మందికి మేస్త్రి కావచ్చు, బయట నీకు పెద్ద పేరు ఉండొచ్చు, చాలామందికి నువ్వు ఉపాధి కల్పించవచ్చు, చాలామందికి ఉపయోగపడవచ్చు, ఎంతో గొప్ప పేరు, ఉన్నత స్థానం ఉండొచ్చు. కానీ క్రీస్తు యొద్ద నీ వైఖరి ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చినప్పుడు, యేసు వద్దకు వచ్చినప్పుడు తన వైఖరి ఎలా ఉందంటే, ప్రవక్త అన్నాడు, నేను ఏమీ కాదు, నేను పాత్రుడు కాదు, అర్హత లేని వాడిని, నేను అసలు ఏమీ కాదు, నువ్వు మాటేస్తే చాలు నా దాసుడు బాగుపడాలి అన్నాడట. దేవునికి స్తోత్రం కలగాక. ప్రవక్త అన్నాడు, చలాయించు వైఖరితో రోమీడు రాలేదండి, అధిపతి రాలేదండి. చలాయించు వైఖరితో నువ్వు కూడా రాకూడదట. నువ్వు అలా వస్తే దేవుని నుండి ఏమీ పొందుకోలేవు. ఏమైనా పొందుకోనుకుంటున్నారు ఈరోజు? స్వస్థత అయినా, వరమైనా, పరిశుద్ధాత్మవరమైనా, మరి ఏ కార్యమైనా, ఏ సమస్య అయినా దేవుడి నుంచి పొందుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. యూనివర్ మట్టికి వెళ్ళిపోతారా? ఏదో పొందుకుని వెళ్ళాలంటే చలాయించు వైఖరినంతా పక్కన పెట్టి దేవుడి నుంచి ఏదో పొందుకోవాలంటే ఆ శతాధిపతి వలె తగ్గించుకుని అనిపించారు. అప్పుడు దేవుడు నీతో వ్యవహరించగలడు. ఇప్పుడు భయభక్తులతో వణుకుతో వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీతో వ్యవహరించగలడు. అప్పుడు నీవు ఏమి అడిగినను పొందగలవు. అప్పుడు నువ్వు ఏమడిగినా పొందగలవు. బయట ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత స్థానమున్నా మనకి శతాధిపతి వలె మనము కూడా జీరో అయిపోయి వణుకుతో భయముతో మనకి రావాల్సినది. అలా వద్దామండి అలాగా. అలా వస్తే ఏం లాభం? దేవుని నుండి పొందుకుంటావట. అప్పుడు నువ్వు ఏమడిగినా, నువ్వు ఆ విధంగా వచ్చి శతాధిపతి పూర్తిగా తగ్గించుకొని అడిగింది ఏంటంటే, నువ్వు మాట ఇవ్వి, స్వస్థత కావాలి, నా దాసుడు బాగుపడాలి అడిగాడు, పొందుకోగలిగాడు, దేవుడి నుంచి పొందుకోగలిగాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, నీవు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాను, అందుచేత నీ వద్దకు వచ్చినప్పుడు నేను ఎవరిని పంపడానికి కానీ ఇష్టపడలేదు, లేక వారెవరు ఇక్కడ రావడానికి ఇష్టపడలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, జస్ట్ స్పీక్ ద వర్డ్, మాట మాత్రం పలుకు, నేను అధికారం కలిగి ఉన్న మనిషిని అని అతడు ఎన్నడూ తన వైఖరిని చూపించుకోవట్లేదంట. ఇంత గొప్పతనంలో నేను స్వయంగా వచ్చి తగ్గించుకుని, అయ్యా దయచేసి నువ్వు మాటిస్తే చాలయ్యా అని అంటున్నాడట. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పచ్చు హల్లెలూయా. నేను ఈ మనిషిని లేదా ఆ మనిషిని వెళ్ళమన్నా అంత స్థాయిలో ఉన్నాను, అయితే నేనే వచ్చాను. కారణం ఏంటంటే నీ మీద నమ్మకంతో వచ్చాను. అది అంటే ఆ శతాధిపతి, అసలు ఆ శతాధిపతి దగ్గరికే సైనికులు వణుకుతూ వస్తారండి. అలాంటి ఈ శతాధిపతి ఈ దగ్గరికి వణుకుతూ వచ్చాడండి. పెద్ద ఆఫీసులు అనుకోండి, ఆ పనులందరూ బడాచేత కూతుందా? బడాచేత కూతుంది. ఎంత భయపడతారండి వాళ్ళు? అమ్మో సారు అన్నాడు, సర్లేకపోతే సాంబార్ పెడతాడు మళ్ళీ చాలా అని కొంచెం గొప్ప గొప్ప భయపడతారు. కానీ ఈయన భయపడుతున్నాడు. ఎందుకని? అధికారులకే అధికారి యేసు ప్రభు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలగాక. ఇంకొక మాట, యేసుక్రీస్తు సమస్త వ్యాధులకు పైగా అధికారిగా ఉండను. జీసస్ క్రైస్ట్ వాస్ ఓవరాల్ సిక్నెస్. యేసుక్రీస్తు ఆ యొక్క వ్యాధులన్నిటికీ పైన సూపరింటెండెంట్ ఆఫీసర్గా ఉన్నాడటండి, అధికారిగా ఉన్నాడటండి. దేవునికి స్తోత్రం కలిగాక. అధికారం కింద ఉన్న రోమీడు తన స్వాధీనంలో ఏమున్నానో అది వాటికి లోబడి ఉండవలసినది ఎరిగి ఉండను. అతని సాక్ష్యములో యేసుక్రీస్తు సమస్త వ్యాధులకు పైగా అధికారిగా ఉన్నాడు అని గుర్తించాడట. ఒక అధికారి, తనకన్నా గొప్ప అధికారి ఒకడు ఉన్నాడు. ఈ యేసు అనే ఈ అధికారి, నేను ఒక అధికారినే, వీళ్ళ మీద అధికారం కలిగి ఉన్నాను, కానీ వ్యాధుల మీద మాత్రం నాకు అధికారం లేదు. కానీ ఈయనకి వ్యాధుల మీద కూడా అధికారం ఉన్నదని ఒక అధికారి వచ్చి అక్కడ ఒప్పుకుంటున్నాడండి. అది గొప్పతనం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలగాక. అమరమ్మ గారు నిద్రపోతున్నారు, ఆ పక్కనే ఉన్నారు, చాలిగడ పక్కన, కొంచెం కాసుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం కలగాక. ఇద్దరు నిద్రపోతున్నారండి. ఇద్దరు చక్కగా జోగి రాసుకుని నిద్రపోతున్నారు. జాగ్రత్త కుర్చీలు పడిపోతారు, కుర్చీల నుంచి. దేవునికి స్తోత్రం కలగాక. ఎందుకు చెప్తున్న మాట అంటే, మీరు అలా ప్రవర్తించకూడదండి. చర్చిలో నిద్రపోవడానికి రాకూడదు. బహుశా మీరు శనివారం నిద్రపోవట్లేదు అనుకుంటా. ఏం చేస్తున్నారు? నాకు డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు శనివారం 12 గంటల దాకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? పోనీ శనివారం నిద్రపోయినా ఆదివారం కూడా సరిపోవట్లేదా?
పడుకో పడుకో, ఇక్కడ మంచుకొని పడుకోండి మంచం వేసుకుని. దేవుడి మందు సిగ్గు లేదా? పెద్దవారిని క్షమించండి, తప్పదు. ఇక్కడ మాత్రం పెద్ద చెందేమి తెలీదు. ఇది దిగిన తర్వాత గౌరవిస్తాను. ఇక్కడ మాత్రము తప్పే. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా ప్రతి ఆదివారం నిద్రపోవడానికి సిగ్గు లేదా? శనివారం 6 గంటలకు పడుకోబెట్టాను వాళ్ళిద్దరిని. ఆదివారం నిద్రపోకుండా చూడండి. ఎన్నిసార్లు చెప్పినా గద్దించిన లోబట్లేదంటే ఒకలాంటి స్పిరిట్ పనిచేస్తుంది మీ మీద. అంటే వాక్యం వినకుండా నిన్ను నిద్రపుచ్చేది దేవుడు కాదు, దయ్యము. ఆ దయ్యాన్ని నుంచి బయటరండి. సంఘం నుంచి బయటపోవడం కాదు, కోపం వచ్చిన మీద వెళ్ళిపోవడం కాదు. ఇలాగే చాలామంది పోగొట్టుకున్నాను పేర, సత్యం చెప్పి. కానీ నిజం చెప్తాను పేర, వేదిక తెచ్చిపోతున్నాను. నిన్ను సరిచేసేవాడు ఉన్నప్పుడే నీకు బాగుంటావు. లేక మడత పెట్టేవాడి దగ్గర ఉంటే కానీ నరకని పోతావు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ వ్యాధులపైన ఒక అధికారి ఉన్నాడని ఈ అధికారి గుర్తించాడు. నేను అందరి మీద అధికారి కలిగి ఉన్నాను, మాటతో కానీ క్రియతో కానీ ఏదైనా చేయగలను. కానీ ఇతడు మాత్రము వ్యాధులకి పైగా అధికారిగా ఉండేను అనే విషయాన్ని యాజకుడు ఈ యొక్క శతాధిపతి తెలుసుకోగలిగాడు. యేసుక్రీస్తు సమస్త వ్యాధులకి పైగా అధికారిగా ఉండేను. అతని సైనికులు అతని విధేయులుగా ఉన్నట్లే ఆయనకు అనారోగ్యం విధేయతకుంటుందట. అర్థమైందండి? అతని సైనికులు శతాధిపతికి ఎలా అయితే విధేయతలుగా ఉంటారో, అతను ఏమనుకున్నాడంటే నాకు సైనికులు ఎంత విధేయత చూపిస్తారో యేసు ప్రభుకి దయ్యాలు అంత విధేయత చూపిస్తాయి. దయ్యాలు విధేయత చూపిస్తాయి. యేసు ప్రభుకి వ్యాధులు భయపడతాయి. యేసు ప్రభుకి ఆ వ్యాధులు బలహీనతలన్నీ కూడా లోబడతాయట అండి. అనారోగ్యములు ఆయనకు లోబడినట్లుగా చేయను. నా సైన్యము నా ప్రజలు 100 మంది నా దగ్గర వణుకుతారు, లోబడతారు. నాకు ఎలా అయితే లోబడుతున్నారో అలాగే ఈయనకి రోగాలన్నీ లోబడిపోతాయి అని ఓ సైన్యాధిపతికి అర్థమైందండి. నీకేమైనా అర్థమవుతుందా? ఎంతోమంది డాక్టర్ల కన్నా ఇక్కడ పరమ డాక్టర్ ఒకడు ఉన్నాడని, ఆయన వల్ల జరిగిద్దని, ఆయన దెబ్బల స్వస్థత అని, ఆయన ఆ రోజు ఈ రోజు రేపు ఒకేలా ఉన్నాడని నమ్మగలిగితే నువ్వే ఇప్పుడు రోమిడు వెండి. ఈరోజు యు ఆర్ ఎదర్ నోబుల్ మ్యాన్, ధనుడు అయిన అన్నారు రోమిడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ ఆ సైనికులు ఒకడు అతనికి అవిధేయుడిగా ఉన్నట్లయితే విఫలమైపోతాడు. అంటే ఒక శతాధిపతి సైనికుడు కనుక అవిధేయుడిగా ఉన్నాడంటే ఆ సైనికుడు ఈ యొక్క శతాధిపతికి విరోధంగా ఉంటే ఓడిపోతాడు, గెలవలేడు. తర్వాత అన్నాడు ఆ సైనికుల్లో ఒక్కడు గనుక శతాధిపతి అతనికి అవిధేయుడిగా ఉన్నట్లయితే విఫలమైపోతాడు. అది అతనికి ఒక మరణశిక్షగా మారిపోద్ది. శతాధిపతి మరణశిక్ష కూడా విధించగలడు, ఆ స్థాయి అతంది. కాబట్టి వాళ్ళందరూ సైనికులందరూ 100 మంది ఎలా లోబడుతున్నారు. అక్కడ 100 రోగాలైనా సరే 1000 రోగాలైనా సరే యేసుక్రీస్తు అనే గొప్ప అధికారికి తల వంచవలసిందేనండి. దేవునికి స్తోత్రం కలిగాక. మనం చెప్పుకోవట్లేదు పిల్లలు, జీవించాలని ఇష్టపడుతున్నాం పేర. అలాంటి కార్యాలకు మనం ప్రవేశించాలి. ఏదో చెప్పుకుంటాక మనం మాట్లాడలేదు, చెప్పడానికి వింటా గుడి పెట్టదు, కానీ అందులోకి మనం ప్రవేశిద్దామండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఆయనకు అనారోగ్యములని లోబడును. ఒక సైనికుడిగా నాకు ఇలా లోబడుతున్నారో ఈ వ్యాధులన్నీ ఈ దయ్యములన్నీ ఆయనకు లోబడతాయని ఆయన తెలుసుకోగలిగాడు. అదే శతాధిపతికి ఉన్న గొప్పతనం పేర. ఈరోజు శతాధిపతి నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని రోగాలు అన్ని పనులు నాకు లోబడతాయి, కానీ నాకున్న ప్రతి వ్యాధి ఆయనకు లోబడుతుంది అని నువ్వు నమ్మగలగాలి ఈరోజు. ప్రైజ్ గాడ్. దురాత్మల మీద లేక అనారోగ్యముల మీద అదే విధమైన అధికారము యేసులో గలదని అతడు గుర్తించెను. చెప్పకుండా ఏమైపడదామా అండి? ఒక శతాధిపతి ఏం గుర్తించాడంటే దురాత్మల మీద అధికారం ఉంది ఆయనకి, దయ్యాల మీద అధికారం ఉంది, వ్యాధుల మీద అధికారం ఉంది, క్యాన్సర్ మీద అధికారం ఉంది, కిడ్నీ యొక్క బలహీనత మీద అధికారం ఉంది, స్త్రీ బలహీనత మీద అధికారం ఉంది, పురుషులకు ఉన్నటువంటి బలహీనతల పైన అధికారం ఉంది. ఇక్కడ కూర్చున్న ఎంతమంది ఉన్నా సరే అన్ని బలహీనతల పైన అన్ని వ్యాధుల పైన ఆయనకి అధికారం ఉంది అని అతను గుర్తించాడట. వావ్, ఎలాంటి విశ్వాసం ఉండతుంది. సాధారణంగా వచ్చేసి ప్రభు మాట ఇచ్చి వెళ్ళిపోతాను, ఆ టైప్ వెళ్ళిపోతుంది. ఆయన అలా తీసుకోకుండా వాక్యాన్ని పేరా
రియల్గా తీసుకోండి దాన్ని. అందులో జీవం ఉంది, అందులో పాఠం ఉంది, అందులో విశ్వాసం ఉంది, అందులో ఒక నిరీక్షణ ఉన్నదండి. ఒక సైనికుడు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఉపయోగం లేదు మనకి, కానీ అతని ద్వారా గొప్ప పాఠం ఈ కాల ప్రవక్త బోధించగలిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనంట, జస్ట్ స్పీక్ ద వర్డ్, మాట మాత్రం సెలవి ప్రభువా. ఎందుకంటే నువ్వు ఇక్కడ మాట ఇస్తే చాలు, నీ మాటలంత పవర్ ఉంది. అది ఆ రోజంతా ప్రయాణం చేసిన అవతల గట్టు ఎక్కడ ఉన్నా నా దాసుడు బాగుపడతాడు అంటే నీ మాట అక్కడ దాకా పోద్దా? ఎస్. మీరు ఎవరైనా సరే మీకు తెలిసిన బలహీనలు ఒకరు ఉన్నారు అనుకుందాం, మీరు జ్ఞాపం చేసుకోవాలనుకుంటున్నారు, లేదా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు. మీరు ఆ వ్యక్తి బలహీనురాలుగానో వ్యాధి బాధతో ఎక్కడో సతమతమవుతున్నారు, మరణ మధ్యలో తోలాడుతున్నారు. మీకు అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఒక రోమిడిగా మారాలి. మీరే ఒక రోమిడిగా మారాలి. విశ్వసించి రోమిడి వల్లే వచ్చి ఏం చేయాలంటే యేసు వద్దకు రావాలి. మరి యేసు ఎక్కడున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడే ఉన్నాడు. ఎక్కడ వాక్యం ఉందో, ఎక్కడ సత్యం ఉన్నదో, ఎక్కడ జీవం ఉన్నదో అక్కడే ఉన్నాడు ఆయన. అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని, ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటే, అప్పుడప్పుడు మనం అంటాం, ఎవరన్నా జ్ఞాపం చేసుకొనుకుంటున్నారా? మీ చేయొద్దండి. ఈ కాల ప్రవర్తన అంటాడు, నేను ప్రార్థన చేయబోతున్నాను, పలానా సహోదరి పలానా సహోదరుడు, ఒకవేళ మీరు బాగానే ఉన్నట్లయితే, మీకు తెలిసిన వారు ఏమైనా సిక్నెస్ బలహీనంగా ఉన్నట్లయితే, రోగమైనట్లయితే వారిని మీరు జ్ఞాపం చేసుకోవచ్చు. దేవుడు శతాధిపతి ద్వారా ఒక దాసిని బాగు చేసిన వాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు చేతులు ఎత్తారు, వారు స్వస్థపరచబడ్డారు. ఇప్పుడే కదా, ఈరోజే మన సాక్ష్యాలు విన్నాం. ఆ సాక్ష్యాలు తీయండిరా బాబు అంటే మన సైన్యము పుల్లయామరలా చేసి పడేసారు. దేవునికి స్తోత్రం కలిగాక. పరమానంద శిష్యుల్లో తయారవుతారు సార్. నాకు చక్క పని అప్పగిస్తే పరిపూర్ణంగా చేయాలండి. నాకు నచ్చింది ఏంటంటే, ఒక పని అప్పగిస్తే నేను అలాంటి ఏదైనా పని అప్పగిస్తే పని రాక్షసుని అనే బిరుదు కూడా నాకు ఉందలేండి ఎక్కడో చోట. ఒక పని పట్టుకుంటే అయిపోవాలి, కంప్లీట్ చేసేయాలి. మధ్యలో ఆపడం, బ్రేకులు ఇవ్వటం, దానికోసం నిద్ర కానీ ఆహారం కానీ ఏది లెక్క చేయనండి. అనుకుంటే ఆ పని పూర్తి చేసేయాలి. అలాగే చెడ పని కదండి, మంచి పని, పనికొచ్చే పని, ఉపయోగపడే పని, కుటుంబానికి లేక సంఘానికి లేదా సమాజానికి ఉపయోగపడేటువంటి ఏంటంటే కుటుంబానికి, సంఘానికి, ఇంకోటి ఉంది మన జీవితం, మన చుట్టూ సొసైటీ, సమాజానికి కూడా పనికి రావాలి. నువ్వు చాలా కుటుంబానికి మాత్రమే కాదు పనికి రావటం, సంఘానికి మాత్రమే కాదు పనికి రావటం, నీ చుట్టూ సమాజానికి కూడా నీ వలన నువ్వు ఉపయోగపడాలి, పనికి రావాలి. కాబట్టి ఒక పని అప్పగిస్తే దాన్ని పరిపూర్ణంగా చేయటం అనేది నేర్చుకోండి సంగమా. కొంతమంది ఉంటారు, వీడికి అప్పిస్తే వీడికి అప్పగించానుకోండి, వీడెళ్ళి ఆడికి అప్పగిస్తాడు. నాకు అసలు అది నచ్చదండి. నేను ఆడికి అప్పగించక అదేదో వీడికి అప్పగించవచ్చు కదా. కొంతమంది ఉంటారన్నమాట, వీడికి అప్పగించానుకోండి వీడికి అప్పగిస్తా ఉంటాడు. అదేదో వీడికి అప్పగించవచ్చు కదా. నేను ఆ తెలివి నాకు లేదా? నువ్వు చేసిన పని నువ్వు చేయాలి, అది నీకు అప్పగించిన పని. ఎవరి పని వారు చేయగలిగితే అన్నీ సక్రమంగా జరుగుతాయని పేరా. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక ఆయన ఉండేవాడట, ప్రార్థన చేయండి అంటే ఆయన చేసాడు కదా, పక్కన గిల్లేవాడు. ఆ గిల్లేను, నువ్వు చేయండి నువ్వు చేయండి నువ్వు చేయి అది గిలుతాడు. ప్రార్థన చేయనప్పుడు ఇది పరిశుద్ధాత్మని గెలటం ఏంటి? పరిశుద్ధాత్మ గెలుతుంది కదా ఆల్రెడీ, మళ్ళీ గెలటం ఎందుకో? అయ్యి అగస్టాలు, అయ్యి అతి కార్యాలు. నీది కానిది, నీది స్థానము కానిది దాని జోలికి వెళ్ళకూడదు. నువ్వు నీ స్థానంలో ఉండి నీకు అప్పగించిన పని నువ్వే చేసుకోవాలి. అప్పుడు అందులో తృప్తి ఉంటుంది. అందులో ఏముంటుంది? తృప్తి ఉంటుంది. బైబిల్లో మా యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి దేవుణ్ణి నేను మహింపరిచాను ప్రభు అన్నాడు. మళ్ళీ పెట్టుకోండి వాక్యం అది. నీకు అప్పగించిన పని ఉన్నట్లయితే నువ్వు దాన్ని ఏం చేయాలి? సగంలో. నాకు నచ్చదు ఏంటంటే సార్, ఏదైనా పని అప్పగిస్తే సగం చేస్తే మళ్ళీ బ్రేక్ ఇచ్చనుకోండి, అస్సలు నచ్చదు నాకు. అది కంప్లీట్ అయిపోవాలి. అక్కడ బ్రేక్ పడిందంటే ఇక పెండింగ్, అది అయిపోద్ది. ఇక నాకు తెలిసిన విషయం, ఏ పనైనా ఏం చేయాలి? దేవుని పనైనా, కుటుంబ పనైనా, సమాజానికి చెందిన పనైనా, ఏ పనైనా
సంపూర్తి చేయటం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఏమన్నా జస్ట్ స్పీక్ ద వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పొచ్చు హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, యాయీరు కుమార్తె బతికించడానికి ప్రార్థన చేయడానికి ఏమండి యాయీరు తీసుకుపోయాడు కూడా. అతడు ప్రజలపై చేతులు ఉంచినట్లు అతడు శిక్షణ పొందాడు. ఎవరో ఎందుకు బోధించబడ్డాడు? చేతుల మీద చేతులు చెప్పడు, రోగులు పోతారనే బోధించబడ్డాడు కాబట్టి, యూదుడు కాబట్టి, క్రైస్తుడు కాబట్టి, అతను విన్నాడు కాబట్టి నువ్వు వచ్చి చేతులు వేసి ప్రార్థన చేయి అన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఓకేనా? నీ చేతులు నా కుమార్తె మీద పెట్టుము అన్నాడు, ఆమె బ్రతుకును అని చెప్పాడు. అతను చేతులు ఉంచట గురించి బోధించబడ్డాది విన్నాడు కాబట్టి అలా చేశాడు. అతను బోధించబడ్డాడు కాబట్టి చేతులు ఉంచమన్నాడు. కానీ ఇతనికి ఆ చేతులు ఉంచడం ఏమిటో, బోధించబడ్డ ఆ బోధ తెలియదు. ఎవరికైనా చెప్పుకుంటే మనము గరుడైనా రోమిని కొంచెం చెప్పుకుంటున్నాం. అయితే అన్యునికి అతనికి అధికారము మరియు శక్తి గురించి బోధించబడిను. ఈ వ్యక్తికేమో అధికారము, అథారిటీ మరియు పవర్ రెండింటిని, శక్తి కోసము మరియు అధికారం గురించి చెప్పబడింది. తెలుసు అతనికి, ఆ విషయాలు బోధించబడింది, నేర్పబడింది. అతనికి ఒక అధికారి ఎలా ఉండాలో, ఎలా పవర్ శక్తి కలిగి ఉండాలో బోధించబడింది. కానీ అతనికి ఒకడు చేతులు వేసిన ద్వారా స్వస్థ వస్తుందని అతను బోధించబడలే. ఇతనికి తేడా చూడండి, ప్రవక్త అన్నాడు. అయితే అన్యునికి అధికారము గురించి మరియు శక్తి గురించి బోధించబడింది, కానీ చేతులేసి స్వస్థపరచడాన్ని దానికోసం అతనికి ఏమాత్రమో బోధించబడలేదు. అయితే యూదుడికి మాత్రము వచ్చి చేతులేసి నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థతని బోధించబడినది. నీవు ఏది నమ్ముచున్నావో అది దాని ప్రకారం జరుగునన్నాడండి. నాతో ఉన్నారా? వారిద్దరికీ క్రీస్తునందు విశ్వాసం ఉంది. అది యూదుడి యాయీరుకి ఉన్నది, ఇటు ఏమీ తెలియని బైబిల్ పాఠాలు తెలియని వ్యక్తి అన్యుడికి కూడా విశ్వాసం ఉంది. ఒకడేమో చేతులేసుడుగా నేర్పించబడ్డాడు, ఒకడేమో అదేమీ తెలియకుండా అధికారము శక్తి గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా యేసుక్రీస్తునందు విశ్వసించారు. అన్యుడికి యేసే మార్గం, యూదుడికి యేసే మార్గం, క్రైస్తుడికి యేసే మార్గం, క్రైస్తవులకి యేసే మార్గం. ఒకరు అన్నారు మాట మాత్రం పలుకుము అది జరుగును అన్నారు. వన్ సెడ్ స్పీక్ ద వర్డ్ అండ్ ఇట్ విల్ బి డన్. అది జరిగిపోద్ది, అది అయిపోద్ది, అది జరిగిద్ది అని నమ్ముతున్నాను. మాట మాత్రం చెప్పని ఒకరు అన్నారు. మరొకరేమో నీ చేతులు ఆ మీద ఉంచుము. ద అదర్ అన్సెడ్ లే యువర్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఇట్ విల్ బీ డన్. నీ చేతుల నుంచి ద్వారా కూడా స్వస్థ వస్తుంది అని ఒకరు నమ్మారు. ఒకరేమో నువ్వు మాట మాత్రం చెప్పు స్వస్థ వస్తుంది. ఇద్దరు కూడా స్వస్థ కోసమే నమ్మకం ఉంది. ఒకడేమో చేతులు వేసిన ద్వారా నేపబడిన విశ్వాసం, ఒకడికేమో ఆ శక్తి అధికారము, ఈ అధికారం ఇతనికే ఉంది అని నేర్పబడ్డాడు. అతను నేర్చుకున్న తీసుకొచ్చి నేను ఎలా అధికారం కలిగి ఉన్నానో నా మీద, నా దాసునికి వ్యాధుల మీద ఈయనకే అధికారం ఉన్నది అని అతనికి అర్థం చేసుకోగలిగాడు. ఎంతమంది అర్థం చేసుకునే రోజు మనం? మీ వ్యాధుల మీద యేసుక్రీస్తుకి అధికారం ఉందండి, మీకు లేదు. మీరు దాన్ని జయించలేరు, కానీ ఒక ఆయన జయించగలడు. మీరు డాక్టర్కి వెళ్తారు, డాక్టర్ చేస్తాడు, చాలా మట్టికి అవుతుంది. కొన్నిసార్లు డాక్టర్ కూడా చేతుల పైకి ఎత్తేసి మా వల్ల కాదండి, మీరు ఎవరు నమ్ముకున్నారో ప్రభు నమ్ముకున్న దేవుని దయ్యా, ఆ భగవంతుని దయ్యాన్ని వదిలేస్తారన్నాడు. కానీ ఇప్పుడు మనం రావాల్సిన ఎక్కడికంటే అక్కడికే రావాలి. పేర దేవునికి స్తోత్రం కలిగాక. లాస్ట్ మనం చెప్పుకుని పోయిన వారం ఆ రక్తస్రావ స్త్రీ 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె యేసు వస్త్రం చెంగు ముట్టగానే స్వస్థత వచ్చిందంటే సామాన్య విషయం కాదు. ఆయన ఉన్న ప్రభావం కూడా కదిలించబడింది. ఆ గొప్ప విశ్వాసం ఆయన్నే కదిపేసింది ఆ విశ్వాసం పేర. అలాగే ఇతని విశ్వాసం కూడా ఇతన్ని ఆశ్చర్యపరిచిందండి. అలాంటి వాళ్ళు కావాలండి ఈ రోజుల్లో. చరిత్రలో ఉన్నారు, బైబిల్లో ఉన్నారు, ఒకప్పుడు జరిగింది అని చెప్పుకోవడంలో పని లేదు, కానీ అలాంటి వారు మరలా రావాలి పేర. సాధ్యమా? ఈరోజు ఉదయకాలం నేను అక్కడ బయటకు వచ్చిన్నాను, సాక్షి చెప్తాను. కొంతమంది నిలబడి చేతుల పైకి ఎత్తగా ఇంటికి దగ్గర ఉన్న ఆయన స్వస్థపరచబడి ఇద్దరు చెప్పినట్టున్నారు. ఇక్కడ ఒకరు సిస్టర్ దీవుని గారు చెప్పారు, ఒకరేమో రేణుకా చెప్పి అవునా అలా చెప్పమని చెప్పాను. ఇక్కడ నిలబడి నేను ఏమన్నాను, డబ్బులు ఇచ్చానికి ఏమన్నాను, అటువంటి చేయలేదుగా మనం. దేవునికి స్తోత్రం కలిగాక.
ఈ చెత్త కార్యాలు చేయలేదు కదా. మనం నిజంగా ప్రార్థన చేస్తే, హృదయ కొమ్మరించి చేస్తే దేవుడు జ్ఞాపం చేసుకొని వారి మనోవ్యాధిని, దుఃఖాన్ని గుర్తించిన దేవుడు వారు అడిగిన దేవుడు ఇచ్చేశాడండి. ఆయన ఇప్పుడు ఉన్నాడు. వారికి ఇచ్చిన దేవుడు మిగతా వారికి ఇవ్వడనే అభిప్రాయం నుంచి బయటకు వచ్చి, ఆ విశ్వాసం బయటకు వచ్చి, ఆ భయం నుంచి బయటకు వచ్చి ఈయన ఇంకా స్వస్థపరచువాడని ఈ ఉదయకాలం నమ్మగలగలిపారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఈయనతో 2-3 వారాల నుంచి స్వస్థ కోసం వచ్చేది మన సబ్జెక్ట్ అంతే. నాకు అర్థం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. నాకు తెలియదు, కానీ నిజంగా ఎవరికో అవసరం ఉంది కాబట్టి కదా పోయిన వారం దేవుడు వాక్యం ఇచ్చాడు, వాక్యంతో పాటు స్వస్థ ఇచ్చాడు. ఈరోజు మళ్ళా మాట్లాడుతున్న దేవుడు ఎవరికో స్వస్థత ఇవ్వబోతున్నాడు. చూడండి, స్వస్థత శాశ్వతం కాదండి. జస్ట్ గ్యాలం వేసి చేపలు పట్టడానికి ఎర్ర మాత్రమే. దాన్ని గుర్తించగలిగితే దేవుడే ఒక వ్యాధి పెట్టి తీసుకొచ్చి స్వస్థపరుస్తున్నప్పుడు ఆయనతో కట్టబడాలండి. అది నేర్చుకోవాలి ముందు. అంతేగాని వచ్చాము, స్వస్థపరచబడ్డాం, నిలబడి సాక్ష్యం ఇచ్చి మేము ఎలా వచ్చాము, ప్రార్థన ఎవరో రమ్మంటే వచ్చాము, నిలబడ్డాం, వాక్యం అన్నాం, యేసుప్రభు ప్రార్థన చేసిన తర్వాత ఆ యేసుప్రభు స్వస్థపరిచాడు, ఇలా జరిగింది, అందుకు ఒక కానుక వేసుకున్నాం, మీ అందరికి వందనాలు, బాయ్, గుడ్ బాయ్, వెళ్ళిపోవడం కాదు. అలా వెళ్ళిపోయిన చాలామంది బైబిల్లో ఉన్నారండి. 10 మంది స్వస్థపరచబడ్డారు, 9 వెళ్ళిపోయారట. మనకి బైబిల్ అలా చెప్తుంది, కానీ ఈ కాల ప్రవక్త ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి చెప్పాడు. చెప్పమంటారా? ఆ 10 మంది బాగుపడ్డ తర్వాత ఒకడు అన్నాడట, ఒరే నాన్న, ఇదంతా ఎవరైనా జరిగింది? ఆ బోధకుడి వల్ల జరిగింది కదా. చచ్చి చెడి బయట ఉంటే ఆయన అద్దుకు వచ్చి అడిగితే మీరు పోండి నమ్మని చెప్తే దారిలోనే శుద్ధులవుతాని చెప్పాడు కదా. కొంత దూరం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు స్వస్థ వచ్చింది కదా. ఎంత దూరం వచ్చినా వెనక్కి వెళ్ళడానికి మనం కృతజ్ఞత చెబుదామంటే ఆ తమ్ముడు అన్నట, మా ఆవిడ గుర్తొస్తుంది. ఎవరికి? వీడికి ఆవిడ గుర్తొచ్చిందంట. మా పిల్లలు గుర్తొచ్చారు. చాలా రోజుల నుంచి నేను బయటపడిపోయాను. వాళ్ళు ఏమైపోయారు? ముందు భార్య, పిల్లలు, కుటుంబం కన్నా అసలు ఇచ్చిన కూడా ఒకడు నడుచండి, మొదటి స్థానం రండి. మీ భార్యల కన్నా ఎక్కువ ఆయన ప్రేమించండి, మీ పిల్లల కన్నా ఎక్కువ ఆయన ప్రేమించండి, మీ ఆస్తుల పనుల కన్నా ఎక్కువ మీరు దేనికైతే ఖర్చు పెడతారో ఆ సమయం కూడా దాంట్లో కూడా ఆయనకి ఇవ్వండి. ఆయన అన్నాడు, 9 మాట్లాడుకుంటూ పోయారంటండి. వీడు ఒక్కడే వచ్చి కృతజ్ఞతలు, అయ్యా ఇదంతా నీ వల్ల జరిగిందయ్యా, అది ఎందుకో ముందు నీకే చెప్పాలనిపించింది, నీ ఎదుట నేను దీవించబడాలని సాష్టాంగపడి కృతజ్ఞత తెలియజేసి ఆయన మహింపరిచి ఇంటికి పోయాడటండి. మిగతా ఇంటికి రాలేదంటండి. 9 ఇంటికి రాలేదంటండి. మరి ఫోన్లు అయితే లేవు. అప్పుడు చూస్తే ఈ కాల ప్రవక్త అన్నాడు, ఆ 9 ఇళ్ళకెళ్ళక ముందే మళ్ళా వ్యాధి వచ్చేసిందంటండోయ్. మళ్ళా యథాస్థితికి వచ్చేసాడండి. వీడు బాగున్నాడు. దేవుని వల్ల జరిగినప్పుడు దేవుణ్ణే మహింపరచాలి. అందుకని పాస్టర్ని, పెద్దల్ని, అమ్మగారిని, అక్కల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళని వీళ్ళని మహింపరచడం కాదు. దీనికి కారకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మహింపరచాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ కల ప్రవక్త అన్నాడు, నీవు దేన్ని నమ్ముచున్నావో దానిపై ఆధారపడి ఉంటుందంట. ఇట్ ఈజ్ రికార్డింగ్ టు దట్ వాట్ యు బిలీవ్. దేన్ని నమ్ముతున్నావో అదే. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలిగాక. చూడండి, ఇక్కడ ప్రవక్త అన్నాడు, నీవు ఏది నమ్ముచున్నావో దాని ప్రకారం జరుగును. వారిద్దరికీ క్రీస్తుని విశ్వాసం ఉన్నది. ఒకడేమో చేతులు ఉంచమన్నాడు, ఒకడేమో మాట ఇమ్మన్నాడు. ప్రవక్త అన్నాడు, నీవు దేన్ని నమ్ముచున్నావో అది దానిపై ఆధారపడి ఉన్నది. గ్లోరీ టు గాడ్. వ్యాధిని స్వస్థపరచుటకు అది క్రీస్తులో ఉన్నది. ఇట్స్ ఇన్ క్రైస్ట్ హీల్స్ ఇన్ సిక్. క్రీస్తులోనే స్వస్థత దాచబడి ఉన్నది. దేనికి మహిమ కలుగాక. త్వరగా ముంచేస్తుంది పేరు. చూడండి, ప్రజల వ్యాధుల కొరకు ప్రార్థించినప్పుడు అలా వ్యాధుల కొరకు ప్రార్థించే ఆ వ్యక్తిలో అక్కడ ఏదో ఉన్నదనియు అది ఆ వ్యాధిని స్వస్థపరిచిననియు అనేక మంది ప్రజలు చెప్పుకుందరు. మాట వినండి జాగ్రత్తగా. వ్యాధుల కొరకు ప్రార్థించినప్పుడు సేవకులైనా, ప్రవక్తలైనా, అపోస్తులైనా, సంఘ పెద్దలైనా, స్త్రీలైనా, ప్రార్థన పరులైనా, దర్శనం కలిగిన వారైనా ఆ వ్యాధి కొరకు ప్రార్థించిన తర్వాత
ఆ వ్యక్తిలో అక్కడ ఏదో ఉంది, ఆమెలో ఏముంది, ఈమెలో ఏముంది, ఇతరులు ఏముంది అని జనం చెప్తారట అండి. అలా వ్యాధి కొరకు ప్రార్థించే వ్యక్తిలో ఏదో ఉంది, వ్యాధిని స్వస్థపరిచే అనేక మంది ప్రజలు అనుకుందరు. అది తప్పు. కొట్టివేయబడింది. అతనిలో, అమ్మగారిలో, అయ్యగారిలో, పెద్దల్లో, ఆ సిస్టర్లో, ఈ బ్రదర్లో ఏదో ఉంది, అందువల్ల స్వస్థ వస్తుంది అని అనుకుంటారట. ప్రవక్త దాన్ని కొట్టేస్తున్నాడు. వ్యాధిని స్వస్థపరచుట అది క్రీస్తులోనే ఉన్నది. కల్వరి యొద్ద ఆయన మరణము పొంది లోకం యొక్క సమస్త వ్యాధులు, సమస్త పాపముల కొరకు ఆయన వెల చెల్లించాను. వెల చెల్లించింది ఆయన, దెబ్బలు తిన్నది ఆయన. ఆయన వలన స్వస్థఉన్నది. కానీ ఒక పాస్టర్ వలన, ఒక రెవరెండ్ వలన, ఒక ప్రవక్త వలన, ఆ వ్యక్తి వలన మాత్రము స్వస్థత ఎన్నడూ రాదు. ఈరోజు నేను ఎవరిని స్వస్థపరచలేనండి, జరగని పని ఇది. ఒకసారి ఒక ఆమె ప్రవక్త విలియం దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి, అయ్యా ఇక్కడ విలియం అంటే ఎవరో ఆయన అడుగుతుంది. వచ్చి, ఆయన రోగులు బాగు చేస్తాడు కదా, ఆయన ఎక్కడ ఉంటాడు? ఎవరమ్మా? విలియం బ్రాండమ్ అనే వ్యక్తి రోగులు బాగు చేశాడంట అక్కడ, ఆయన నాకు కావాలి. అమ్మా అలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరు లేరమ్మా అని. అదేంటి, ఆ వ్యక్తికి తెలీదా నీకు? తెలుసు, కానీ ఆ వ్యక్తి మాత్రం రోగులు బాగు చేయడని మాత్రం తెలుసు. కానీ ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపరిచాడు. ఆయన ఎవరు? ఆయన గురించి నాకు తెలియదు. విలియం బ్రాండమ్ అనే వ్యక్తి మాత్రము రోగులు బాగు చేస్తానని తెలుసుకున్నారు, అందుకు వచ్చాను. ఆయన ఎవరు నాకు తెలియదు అని పోయిందంట. ఆయన అనొచ్చు కదా, అమ్మా నేనేనమ్మా విలియం బ్రాండమ్ అంటే ఎవరుకున్నావు, నా కోసం వచ్చావా, దా కూర్చో. నేను కంగారు పడలేదు, తొందరపడలేదు. దండలు, పూలమానలు, శాలువాలు, నానా కార్యాలు ఆయన ఇష్టపడలేదు. సంఘం ఎదుట కార్యాలు ఇష్టపడలేదు. యేసుక్రీస్తు స్వస్థపరిచాడమ్మా, విలియం బ్రాండమ్ స్వస్థపరిచాడు. అలాంటి వాడు ఎవరు లేరు. ఈ రాత్రి కోటలో ఉండగలిగితే ఆయన వస్తాడని చెప్పిందంట. ఆమె నిజంగానే ఆ రాత్రి స్వస్థపరచబడిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే విశ్వాసము విలియం బ్రాండమ్ మీదో, పాస్టర్ మీదో, ప్రవక్త మీదో, లేకపోతే ఒక సువార్తికుడి మీదో, ఒక స్త్రీ అమ్మగారి మీద, నాన్నగారి మీదో, అక్కగారి మీద కాదు, కానీ డాక్టర్ మీద కూడా కాదు, కానీ యేసుక్రీస్తు నందు ఉండాలి. ఎంతమంది నమ్మగలుగుతారు ఈరోజు? వినండి పేరు ఆఖరమాట. ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తమును ఎవరు నమ్మిదురో గుర్తుపెట్టుకోండి. సిలువలో ఆయన చేసిన ప్రాయశ్చిత్తం ఎవరు నమ్ముదురో వారు ఏమడిగినను దాన్ని పొందుదురు. మళ్ళా చెబుతాను, గుర్తుపెట్టుకోండి. లిజన్ క్లైఫురీ. ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తం ఎవరు నమ్ముదురో వారు ఏమి అడిగినాను దాన్ని పొందుకుందురు. అంటే ఒక ఆయన మా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందాడు, నాకు ప్రాయశ్చిత్తం జరిగింది, ఆ రక్తం ద్వారా నాకు ప్రాయశ్చిత్తం జరిగింది, పాపక్షేమం కలిగినది, ఆయన దెబ్బలు కూడా పొంది ఉన్నాడు. ఇప్పుడు ఆ రక్తం ద్వారా నా పాపలు క్షమించబడుతున్నాయి, ఆ దెబ్బల ద్వారా నాకు స్వస్థ కలిగి ఉన్నదని ఎవరైతే నమ్ముతారో వారు అడిగింది పొందుకుంటారంట. ఇప్పుడు అడగడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. ఒక ప్లాట్ఫామ్ దొరికిందా? ఎస్, దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. అంటాడు ఆయన భూమి మీద, యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్న రోజుల్లో మా సాక్షాత్తం పాతనమైన యెహోవా దేవుడే యేసుక్రీస్తు అనే ముసుగులో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆయన రోగులను స్వస్థపరిచాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఒక మనుష్యుని పాపమును క్షమించునో అది అసాధ్యమని ప్రజలు అన్నారు. రోగాలు బాగు చేస్తున్నాడు, పర్లేదులేండి, ఇదేంటండి ఈయన నీ అమ్మ నీ పాపములు కూడా క్షమించబడింది అంటున్నాడు ఏంటి అని శాస్త్రుల పరిస్థితులు కంగారపడ్డారండి. శాస్త్ర పరిస్థితులు ఏమనుకున్నారంటే ఈయన ఏదో రోగాలు బాగు చేస్తున్న పర్లేదు అనుకున్నారు. అంత మాత్రం రాగాడైనా నీ పాపములు క్షమించబడినంటే ఇలా అన్నారట, పాపాలు క్షమించే దేవుడే కదా, ఈయనెవరు ఏదో రోగాల్ని బాగు చేస్తాడని అనుకుందాం, పర్లేదులే, కానీ పాపాలను కూడా క్షమించేస్తాడా, అది అసాధ్యం అన్నారట. ఇప్పుడు యేసుక్రీస్తులో స్వస్థతే కాకుండా నీ పాపాలు కూడా క్షమించబడతాయి. పాపాలు క్షమించబడటానికి ఎంత వెల చెల్లిస్తే పోతాయి. ఈరోజు బయట ప్రజలు పాప మూట పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో.
ఏంటయ్యా అంటే అది పాప మూట. దించవా? దించను. ఎక్కడ పెట్టను. ఆఖరికి ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, నడిచి వెళ్ళినా ఈ బరువు పట్టుకుని వెళ్ళిపోతాం. ఆఖరికి అది పడేస్తాడు అని అర్థం. ఆ మనిషి నమ్ముతున్నాడు, ఆ పాప మూటను, పాపాన్ని అక్కడ నేను వదిలేస్తాను. దాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని తెప్పలు, ఎన్ని కష్టాలు, ఎంత త్యాగం, ఎంత నిద్రాహారం, నా చెప్పులు లేక నడిచి వెళ్ళి నా తెప్పలు పడతాను, నానా కష్టపడతారు. అది అలాగుంటే క్రైస్తవుల్లో, రోమన్ క్యాథలిక్లో ఇంకో పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా చాలా తెప్పలు పడి కష్టపడి అక్కడ కొంత డబ్బు కడితే ఆ డబ్బు రసీదు తీసుకొని ఆ డబ్బు చెల్లిస్తే అక్కడ పాక్కుంటూ వెళ్ళి పోపు దగ్గరికి వెళ్ళి ఉంగరం ముద్దు పెట్టుకుంటే ఆ పాపాలు క్షమించబడతాయి. ఆ పోపు గదిలో నిలబడి అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. దానికోసం ప్రజలు వెళ్తున్నారు, దీనికోసం ప్రజలు వెళ్తున్నారు. రకరకాలుగా మతపరంగా ఉన్న జనులందరూ పాపాలు చేశారు కాబట్టి పాపాలు పోవడానికి పుణ్యక్షేత్రాలకి వాటికి వీటికి తిరుగుతూ ఉన్నారు. అవేమీ లేకుండా, అవేమీ ఖర్చు శ్రమ లేకుండా ఇలా అంటున్నాడు ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తమును ఎందరైతే నమ్ముతారో వారందరూ ఆయన వద్దకు వచ్చి అడిగితే ఆయన స్వస్థత మాత్రమే కాదు పాపాలు క్షమిస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం ఈరోజు మనం. ఈ స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదండి. ఎప్పుడైతే ఆమె ఆ పాదాలు కడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆ పాపత్వాలను చూసి అమ్మ నీ పాపాలనియు క్షమించబడ్డాయని చెప్పగానే వీళ్ళకి సర్రమని కాలి, ఇన్ని పాపాలు క్షమించడం ఇప్పుడు దాకా స్వస్థ అంటే అనుకున్నాం, ఈ పాపాలు కూడా క్షమిస్తాడు, దేవుడు కదా క్షమించేది. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆయనే ఈ దేవుడు అని వాళ్ళకి అర్థం కాలేదు. కనీసం నీకు అర్థమవుతుంది ఈరోజు ఏ దేవుడైతే ఉన్నాడో హోమ్ ఎలోహి అడాన్ అని పిలుస్తున్నామో, ఏ దేవుడు శక్తి అని పిలుస్తున్నామో, ఒక పవర్ ఉందని చెప్తున్నామో, ఆ పవర్, ఆ శక్తి, ఆ ఓం అనేది, ఆ వర్డ్ అనేది కనబడిన ఆ దేవుడు యేసు రూపంలో వచ్చాడండి. అందుకే పాపాలు క్షమించగలిగాడు. ఇంతవరకు పాపాలు క్షమించే నాదుడే లేడు భూమి మీద. పేరు అంతకుముందు పాపాలు క్షమించే నాదుడు లేడు, ఆ తర్వాత కూడా పాపాలు క్షమించే నాదుడు లేడు, యేసుక్రీస్తు తప్ప. ఈ సత్యం తెలుసుకోవాలి మనం. వ్యాధులు మాత్రమే కాదు, నీ పాప మూటలు కూడా ఆయన తీసి పక్కన పెట్టి క్షమించి నిన్ను ఫ్రీగా పంపించగలడు. ఇక్కడ ఆ మూటలు తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం ఆ బట్టలు వేసుకుని ప్రతి సంవత్సరం వెళ్ళి వస్తూ ఉన్నావు, ఏటాట చేస్తూ ఉన్నావు. కానీ క్రీస్తులో ఒక్కసారి నువ్వు కడగబడితే, దేవుని ఆత్మనితో నింపబడితే, నిత్యత్వం వరకు దేవుని చేరే వరకు నువ్వు పరిశుద్ధుడివి. ఎంత గొప్ప కార్యం అండి ఇది, ఎంత ఆపర్చునిటీ, ఎంత గొప్ప అవకాశం ఇదండి ఇది. దేవునికి స్తోత్రం కలగాక. ఎవరు ఇవ్వగలరు? ఎవరు చేయగలరు? ఆయన రోగులు స్వస్థపరిచిన సమయంలో అదే టైంలో ఒక మనిషిని పాపాలు కూడా క్షమించడం మొదలుపెట్టాడండి ఆయన. స్వస్థత మాత్రమే కాదు నా సోదరుడా, నువ్వు చేసే ప్రతి పాపములకు క్షమాపణ ఎక్కడెక్కడో లేదు. కానీ గుడి గోపురాల్లో, పుణ్యక్షేత్రాల్లో వెల పెట్టుకోలేవు, కానీ ఇక్కడ వెల లేకుండా ఒక ఆయన నీ పాపల కోసం వెల చెల్లించాడండి. ఆయన భూమి మీద శరీరధరుగున్న రోజుల్లో రోగులు బాగు చేశాడు, పాపలు క్షమించగలిగాడు. ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాడు అని వారు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞ క్రింద చనిపోయి ఆయన మన అపరాధములను నిమిత్తముగా గాయపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థ కలుగుచున్నది. దీన్ని నమ్ముట ప్రతి విశ్వాస యొక్క వ్యక్తిగత ఆస్తి ఉన్నది. మళ్ళీ చదువుతున్నానండి. ఇట్స్ ద పర్సనల్ ప్రాపర్టీ ఆఫ్ ఎవరీ బిలీవర్ టు బిలీవ్ దిస్. ఇక్కడ దీన్ని నమ్ముట ప్రతి విశ్వాస యొక్క వ్యక్తిగత ఆస్తి అంటండి. పర్సనల్ ప్రాపర్టీ ప్రైజ్ ది లార్డ్. ఇది వ్యక్తిగతమైన ఆస్తి ఏంట్రా అంటే చెప్పండి, దేవుని స్తోత్రం కలిగాక. ఆ స్వస్థతను మరియు పాప క్షమాపణను పొందుకునుట, ఇది పర్సనల్ ప్రాపర్టీ. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగాక. చూడండి అంటాడైనా, నేను మిమ్మల్ని మోసగించుటకు మీ ఎద్దకు రాలేదు. ప్రవక్త బ్రహ్మం అన్నాడు, నేను బైబిల్ మూలముగా ఇక్కడ వచ్చాను, అది మీకు నేను బోధించిన కొరకే వచ్చాను. ఆయన చేయును అని బైబిల్ చెప్పిన వచనాలను, సూచనలను నెరవేర్చడం ద్వారా మీరు దాన్ని అర్థం చేసుకున్నారని నిశ్చయముగా తెలుసు. దేవుడు ఉన్నాడు, నమ్మని చెప్తున్నాడండి.
పాపం మరియు వ్యాధి, గుర్తుపెట్టండి, పాపము మరియు వ్యాధి రెండును కలవరి యొద్దనే పరిష్కరించబడిందట. పాపం వ్యాధి రెండు సిలువ పైన ఆయన ఒక పాపికి క్షమాపణే కాకుండా రోగికి స్వస్థత కూడా ప్రొవైడ్ చేశాడు, పంపించాడండి ఆయన. ప్రభు నన్ను మహిమకులుగాక. ఈ కలపడుతున్నాడు, పాపం మరియు వ్యాధి రెండు కలవరి యొద్దనే పరీక్షించబడెను. యెషయా గ్రంథం 50 ప్రకారముగా మన అతిక్రమకు గాయపరచబడెను, మన దోషంలో నిలగొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద మోపబడెను, అతను పొంది దెబ్బల చేత మన స్వస్థ కలుగుచున్నది. పేతురు 1:2 ప్రకారంగా మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, మరియు అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు ప్రసంగంలో దాన్ని గట్టిగా చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగాక. పాపాలు క్షమించబడుతుంది స్థలము యేసుక్రీస్తే, రోగాలు బాగుపడే స్థలము యేసుక్రీస్తే. ఆయన అప్పుడు ఉన్నట్లే ఈనాడు ఆయన ఇంకా ఎక్కువ స్వస్థపరచువాడుగా ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారండి? ఈజ్ ద సేమ్ వెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. ఆ దినాన స్వస్థపరచుటకు ఆయన సమర్థుడై ఉన్నట్లయితే, ఆ దినమున దేవుడు యేసుక్రీస్తు రూపంలో స్వస్థపరచువాడిగా సమర్థుడై ఉండిన ఎడల ఆయన ఈరోజు కూడా స్వస్థపరచుటకు సమర్థుడిగా ఉన్నాడు. ఏమన్నాడు కలప్రవక్త? ఆ రోజు స్వస్థపరచడానికి సమర్థుడైతే ఈరోజు కూడా ఆయన స్వస్థపరచువాడికి సమర్థుడే అంటున్నాడు. నమ్మగలరా మీరు? నమ్మగల ప్రవర్తమాలు తీసుకుంటారు పేరు మీరు? అక్కడ రేపు అనేది ఉన్న ఎడల ఆయన రేపును స్వస్థపరచువాడే. ఈరోజు మాత్రమే కాదంటండి, రేపు కనుక మనం ఒతికి బట్టగట్టి మరొక సూర్యుని చూడగలిగితే రేపు కూడా స్వస్థపరచువాడే. నిన్న దినం స్వస్థపరిచిన దేవుడు ఈరోజు స్వస్థపరచువాడే, ఈరోజు స్వస్థపరిచిన దేవుడు రేపు కూడా స్వస్థపరచువాడే. ఎంతమంది నమ్మగలుగుతున్నారండి? ఎందుకని? ఆయన నిన్నటి దినమున పాపము నుండి విడిపించిన ఎడల, అంటే నిన్నటి దినమున ఆయన పాపం నుండి రక్షించిన ఎడల, మరి ఆయన ఈరోజు కూడా నీ పాపము నుండి రక్షించగలడు అంటాడు. ఇంకో మాట పెంచాడు, రేపు కూడా పాపము నుండి రక్షించును. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదానికి కూడా ఆయన కలిగి ఉన్నాడంటండి. దానికి ఆయన నిన్న, ఈరోజు, రేపు మరి నిరంతరము ఒకే రీతిగా ఉండగలిగిన దేవుడు అండి. అక్కడ రేపు అనేది ఉండేలా రేపు స్వస్థపరచువాడే. నిన్న దినమున పాపలు క్షమించితే ఈరోజు కూడా క్షమించువాడే. ఈరోజు క్షమిస్తే రేపు కూడా పాపమును క్షమించును. ఇది అంతయు కలవరి యొద్ద తగిన విధముగా చేయబడి ఉండెను. మొత్తము కలవరి, మొత్తం సమస్య అంటండి కలవరి యొద్దనే పరిష్కరించబడింది అంటున్నాడు. దారులన్నీ ఎక్కడ రావాలండి? ఇప్పుడు మనం కలవరి యొద్దకు రావాలి. నదులన్నీ సముద్ర దిగలు వస్తాయో అలాగే మా దారులన్నీ, మన మార్గాలన్నీ యేసు వద్దకే రావలసి ఉన్నది. ఎప్పటికైనా, ఈరోజు రాకపోవచ్చు, నువ్వు బహుశా రేపు వస్తావు, రేపు రాకపోవచ్చు, నెక్స్ట్ సంవత్సరం వస్తావు, నెక్స్ట్ రావచ్చు, ఎప్పటికైనా అక్కడికే రావాల్సి ఉంటుంది, వచ్చి తీరవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలగాక. ఎందుకని? నీ మొత్తం సమస్యను దేవుడు చేశాడు, కలవరి యొద్ద పరిష్కరించాడు. అక్కడికి వచ్చే నీ ప్రతి పరిష్కారానికి సమాధానం దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పొచ్చు హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ఇలా చెప్పాను, మార్కు సువార్త 16 చదువుకున్నాం, నమ్మిన వారి వాళ్ళని సూచిక కనబడదు. అదే ఆయన చెప్పాడు, నమ్మిన వాళ్ళని సూచిక కనబడదు, నమ్మిన వారు సూచిక కనబడదు. ఆయన చేయుటకు కోరినది ఏదైనా చేయుటకు ఏదో గొప్ప వ్యక్తినని ఆయన చెప్పుకోనలేదు. నేనేదో చేస్తాను అని గొప్పగా చెప్పుకోలేదంటాడు. బైబిల్ రాసిన తర్వాత బైబిల్ యొక్క మొదటి 2 లేక 3 శతాబ్దాలు విశ్వాసాలు సూచనలు వెంబడించాయి. పెద్ద అపోస్తులు 2 లేక 3 ప్రయాణముల ద్వారా సహోదరత్వము తర్వాత అది బదులు చేయబడింది. శాఖలుగా సంఘం చిలిగిపోయింది. బైబిల్ పవిత్రముగా మరియు సత్యముగా ఉన్నది. నా ప్రాణం మరియు జీవితము దాని యొక్క ఏ మాటతోనైనా నమ్ముట నేను యేసు ఇక్కడ భూమి మీద ఉండినలా ఆయన చేయటకు కోరింది ఏదైనా చేయటకు ఆయన అక్కడ గొప్పగలవాడిగా ఉండగలని కోరుచున్నాడు. అంటే ఆయన మాట నమ్ముటకు నేను పూర్తిగా దాన్ని నమ్మగలను అన్నాడు. అది ప్రేరేపణతో కూడింది. యేసు ఇక్కడ భూమి మీద ఉండినలా ఆయన ఏమి చేయమని కోరుతాడో అదే చేయడానికి ఇష్టపడదును. దేవునికి స్తోత్రం కలుగాక. లేఖలను పరిశీలించండి. ఏ ప్రవక్త అయినా కానీ
ఏ సమయంలోనైనా కానీ, ఏ ప్రవక్తలైనా, ఏ సమయంలోనైనా, ఏ టైంలోనైనా వారు ఎప్పుడైనా ఎక్కడైనా బయటికి వెళ్ళి ఆ శక్తులను తమలో ఉన్నవని తమకు తామే చెప్పుకొనునా? లేదు, ఎన్నడూ అలా చేయలేదు, ఎవరు అలా చేయలేదు. నాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది, నాది ఇదని చేయలేదు. ఏమి చేయవలనో ఎల్లప్పుడూ దేవుడు దర్శనం ఇచ్చాను. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ప్రేక్షకుల ప్రజల్లోనికి చూచాను. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కలిగి ఉన్న వారికి విశ్వాసమే వారిని స్వస్థపరచునని ఆయన చూశాడట. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ఇతనికి కుమారి నీ విశ్వాసం నీ స్వస్థపరచును, సోదరుడా ఇక్కడ ఉన్న వారికన్నా ఇదిగో ఇతనికి, ఈ యొక్క శతాధిపతికి, ఇక్కడ ఉన్న వారందరికన్నా గొప్ప విశ్వాసం ఉంది, అతను చూసి నేర్చుకోండి అని గద్దించగలిగాడు. అంటే ఆయన ప్రజల్లోనికి వెళ్ళి వారికి కొన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. ఆ విశ్వాసం ద్వారా స్వస్థపరచబడ్డారండి వాళ్ళు. ప్రభు నన్ను మహిమ కలిగాక. ఇక ఆఖరి మాట, ఇప్పుడు నేను చెయ్యి ఈ కార్యములు మీరును చేయుదురు అని చెప్పినాడు యేసు ప్రభు వారు. లోకం నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు. అంటే ఒక వర్గం వారు ఈ కార్యాలు చూడలేరు, ఒక వర్గం వారు ఈ రక్షణ కార్యం చూడలేరు, కానీ ఒక వర్గం వారు మాత్రము ఈ కార్యాలు చూడగలరని మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏ వర్గం అని ఉంటే నమ్మిన వారి వలన జరిగి ఆ సూచనల కొరకు ఒక వర్గంగా మారవలసి ఉన్నాం. ప్రభు నా మహిమ కలుగాక. ఇప్పుడు గమనించండి, ఆ 2 తరగతులైన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆయన చెప్పాలి స్పష్టంగా. వాటిలో ఒకటి లోకం అని చెప్పబడింది, ఒకటేమో విశ్వాసులు అని చెప్పబడింది. మీరు నన్ను చూచెదురు అని చెప్పాడే, వారే విశ్వాసులు. లోకం నన్ను చూడదని చెప్పాడే, వారు లోకం. ఇక్కడ ఒక వర్గం వారు చూడరు ఆ కార్యాలు. వాడు అలాంటి వాడు చేంజ్ చేస్తాడంటే ఏది స్వస్థత మరి హాస్పిటల్ ఎందుకున్నాయో అని ఎవరు చెప్తాడు. సరే మీరు రోగం తీసుకొస్తా మంచం మీద బాగు చేయమను చూద్దాం. వాడు చూడడు, వారు చూడలేరు. ఇక్కడ ప్రవక్త అన్నాడు చూడండి. ఇప్పుడు ఆయన 2 తరగతుల జనులను గురించి స్పష్టంగా చెప్పాడు. ఒకటి నన్ను చూడరు, అది లోకం అన్నాడు. మీరు నన్ను చూచెదురు, వారే విశ్వాసులు అన్నాడు. ఇప్పుడు మనం దేని చెందినవారు ఉంటాం? నేను మీతో ఉందును, మీలో ఉందును, మిమ్మల్ని అనాథలుగా విడవను, యుగ సమాప్తి వరకు ఉందును. అది ఆయన నిన్న నేడు నిరంతరంగా ఉన్నాడని రుజువు చేయలేదా? ఒక వర్గం వారు నమ్మి ఈ కార్యాలు పొందుకుంటారండి. ఒక రోజున ఒక అతను ఎర్ర టై కట్టుకుని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇచ్చాడండి. సగం నమ్మినోడు అనమాట. బైబిల్ వచ్చి స్వస్థత లేవు, నేను నమ్మను, అదంతా బోటకమే, విలియం బ్రన్హం అనే వ్యక్తి మోసం చేస్తున్నాడు అని చెప్పి పూర్తిగా విరుద్ధంగా వచ్చి టీబీ రాయించుకొని వచ్చాడు కార్డు. అంటే అక్కడ ప్రార్థన అయిన తర్వాత ప్రేయర్ కార్డు ఇస్తారనమాట. ఆ మీటింగ్లో అతను ఏం చేశాడంటే, ఆ వ్యాధి గల ఏం చేయాలంటే అక్కడ ఆ వ్యాధి చెప్పి రాసుకుంటారు. ఆ వ్యాధి చూడ ఆ ప్రవక్త ఆ కార్డులు అక్కడే ఉంటే నెంబర్ చెప్తారనమాట. వ్యాధి ఎందుకు తెలుసా? అక్కడ అతను చెప్పాలి చూడకుండా. ఆ కార్డు మీద వ్యాధి ఎందుకంటే అక్కడ నువ్వు పలానా కార్డు మీద పలానా క్యాన్సర్ రాసుకొచ్చావు, ఈయన చూసి చెప్పడు. అక్కడ మాత్రం ప్రేయర్లు ఏం తీసుకొచ్చే వ్యాధి అంతా బిల్లిపల్లి తీసుకొచ్చేవాడు. ఈయన నెంబర్ బట్టి పంపించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించేవాడు, పలానా వ్యాధి అని చెప్పాడు. కార్డు మీద అదే ఉండేది. అలా అందరూ అయిపోయిన తర్వాత ఈడు వచ్చి అంటాడు, నాకు కూడా ప్రార్థన చేయండి, నాకు టీబీ ఉంది అన్నాడు. సోదరుడా, నీకు టీబీ లేదు, ఆ కార్డు మీద రాయించుకున్నావు, అసలు నీకు టీబీ లేదు, ఎవరు చెప్పారు నీకు టీబీ లేదు? దేవుడు చెప్తాడు, వెళ్ళిపో అన్నాడు. చూసారా ఇది మోసం, ఇంత మోసం. నాకు టీబీ అని చెప్పి రాయించుకొస్తే కార్డు మీద ఇతను కాదంటున్నాడే అన్నాడు. లోకం అది ఇచ్చాడు, లోకస్తులకి అది కనబడదు, కానీ ఇది కనబడట్లే. అప్పుడు అన్నాడు ఆయన, సోదరుడా వెళ్ళిపో, సోదరుడా నీకు లేదు అని చెప్తాను కదా వెళ్ళిపో అంటుంటే వాడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. కొంతమంది ఆత్మీయ జీవితాలు ఎక్కువ అల్లరి చేస్తారండి. వీళ్ళు అల్లరి చేసి పాడు చేస్తారు. ఆడు గుణం చెందినవాడు అన్నమాట. సంఘాలు అక్కడక్కడ పుడతారు, ఆ పిల్లకాయలు పుడతారు, ఆడికి పుట్టిన వాళ్ళ సంతానం అది. ఎక్కడ పోయినా సంతానం ఉంటుంది కూడా. కడేసాడు బాబు, వదిలేసాడు భూమి మీద, లోపలికి వచ్చేసి ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. సమాజాన్ని, సేవని, పరిచయాన్ని, ఆత్మీయతని, జీవితాన్ని మొక్కలు చేస్తారు. దేవుడు అన్నాడు, ఈ కుర్రాడు వింటలేదు, సరే అది ఇచ్చే పంపించానండి ప్రవక్తతోటి. సోదరుడా, నువ్వేదైతే లేదని రాంచుకొచ్చావో ఇప్పుడు అది నీకు వర్తించింది అన్నాడు. వెళ్ళిపోన్నాడు. ఇది వెళ్ళి తన నాన్న తెప్పలు పడి
చూసుకుంటే ఆవిడకి వ్యాధి ఎక్కువ అయిపోయింది, టీబీ వచ్చేసింది. వాడు పాపాలు చేసి తెచ్చుకుంటారు కొంతమంది రోగాలు. వీడు అసలు మరి ఎక్కువ తెచ్చేసుకున్నాడు. ఎక్కువ కొందరు నరకానికి ఏమండి నరకానికి తీర్పు చేయబడి వెళ్ళిపోతారు. కొందరు డైరెక్ట్గా పడిపోతున్నారు, వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి పడిపోతున్నారు. అలా దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు నమ్మకుండా వీడు వ్యాసలు వేసాడు. అదే ఒక సహోదరి అయితే చిన్న బిడ్డని రగ్గులో చుట్టుకుని వచ్చిందంట, చచ్చిపోయిన బిడ్డని. వర్షం, ఆ కోటాలో వర్షం పడుతుంది లైట్గా. ఆ వర్షానికి ఆ రగ్గని తడిచి ఆ బిడ్డ బతకడని చెప్తే కారు కట్టించుకుని ఆమె ఒక ప్రాంతానికి వచ్చింది. ఆమె ఒక దేశం నుంచి ఒక దేశానికి కారు కట్టుకొచ్చింది, రాష్ట్రానికి వచ్చింది అన్నమాట. వచ్చి అక్కడ ఆ ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా సాయంకాలం ప్రార్థన చేయించుకుంటూ వచ్చింది. ఆ బిడ్డ చనిపోయింది, కానీ ఇతను ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేసి నమ్మింది. ఆ ప్రవక్త ఈ చేతులు వేసి ప్రార్థన చేశాడండి. 24 గంటల ముందు చనిపోయిన ఆ బిడ్డ బ్రతికిందండి. దేవునికి నామన మహిమ కలుగాక, మహిమ కలుగునుగాక. మనం చెప్పుకున్నవన్నీ కథలు కాదు, ఇవి వాస్తవాలు. ఇవి ఎక్కడో జరగలేదు, మన శతాబ్దంలోనే మన కాలంలో జరిగాయిపోయారు. అంతెందుకండి, ఈరోజు సాక్ష్యాలు జరగలేదా? మనం పెద్దవాడిని చూస్తాం కానీ చిన్నవాడిని మనం పెద్దగా పట్టించుకో. ఒక ఆయన తెల్ల బోడి మీద నల్ల డాట్ పెట్టానంట. ఏది కనిపిస్తున్నానంట? నలుపు కనిపిస్తున్నాను. అది పిచ్చి మాలకు ఆ నలుపు మీదే పడుతుంది కన్నంతాను, మరి తెలుపుని కనిపించట్లేదా అన్నాడు. అవునండి, జ్ఞానోదయం కలిగింది. ఎవడో ఒకటి బోధించాలి కదండి. బోధించకపోతే నపుంసకుడికి మార్గం ఎట్లా వస్తుంది? అలాగని అందరూ బోధకులు అయిపోతారా? కాదు, దానికి ఒక ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఈ వంకరగా వచ్చిన వాళ్ళు, పిలిపిన వాళ్ళు అందరూ కూడా రాంగ్ డాక్టర్కి పోయి, సిద్ధాంతం వెళ్ళిపోయి, వాదాలకు వెళ్ళిపోయి, దైవత్వం కోల్పోయి, రూపాలు మారిపోయి దైవ రూపాలు వచ్చేస్తాయి. కానీ ఈయన స్వస్థత, పాపక్షమాపణ, మరి తగ్గింపు, దైవత్వం కనిపిస్తుంది ఆయన. దేవునికి ఈ కాలంలో అలా పర్ఫెక్ట్గా జీవించిన వ్యక్తి విలియం బ్రహ్మ్ అనే ఒక వ్యక్తి మాత్రమే నడిపారా. క్రీస్తు వలే కనిపించాడు అతని చివరిలో. ఈ తరములో, గత తరములు ఎలాగున్నా కానీ ఈ తరములో మాత్రము ఒక క్రీస్తు వలే కనిపించాడు. క్రీస్తే అనుకున్నది ఇక ఆ టైంలో దేవుడు తన రంగం మీద తీసుకెళ్ళిపోయాడు. పరిపూర్ణులు ఇక్కడ ఉండరు, పరిశుద్ధులు ఇక్కడ ఉండరు, దేవుడు అనుకొని పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఓ హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి లోకమును చూడదు, మీరు నన్ను చూచేదురు. ఈ ఉదయకాలం మీరు చూడగలరా? చూచేవారే విశ్వాసులు, నమ్మిన వారే విశ్వాసులు. నమ్మిన వారి వల్ల సూచకులు కనిపిస్తాయి. ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఈ ఈజ్ హియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. మనం ఒక అద్భుతమైన దినాల్లో జీవిస్తున్నామంటాడు. ప్రభువైన యేసు రెండవ రాకడ కొరకు కొంచెము ముందు దినములో మనము జీవించుచున్నాం. మిమ్మను భయపడటకు నేను చెప్పడం లేదు, కానీ మీ హృదయం దేవునితో సరిచేయనది ఉండిన ఎడల, సరిచేయబడిన ఎడల మీరు ధన్యులు. అలా ఆయన వచ్చునని తెలుసుకున్నట నీకు అవసరమైనది. ఆయన వస్తాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. స్వస్థత, పాప క్షమాపణే కాకుండా ఇంకోటి, ఆయన వస్తాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఆయన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. ఆఖరి మాట ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, ఆఖరి మాట దీంతో ముగించేస్తున్నాను. యేసు రెండవసారి వచ్చినప్పుడు, వెన్ జీసస్ కమ్స్ ద సెకండ్ టైం, ఈ కాలంలో ప్రవక్త యేసు ప్రభు 3 సార్లు వచ్చాడని చెప్పాడు. ఒకటి, కన్యక ధర వచ్చాడు అందరికి కనబడేట్టుగా. 2, పెళ్లి కుమార్తె తీసుకుపడకు వస్తాడు. 3, పెళ్లి కుమార్తె వచ్చి ఈ భూమి మీద 1000 ఏళ్ళ పని చేస్తాడు. నాకు తెలిసినంత వరకు 3 రాకలు ఉన్నాయి. అంటే ఇంకా చాలా రాకలు ఉన్నాయి, కానీ ఈ 3 రాకల్లోనే సంపూర్ణమైన ప్రత్యక్షత ఉంది. చాలామంది మేఘంలో వచ్చాడు, అది రాకడా 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 అన్నారు. నేను అంటున్నా వారికి, అది ఏ రాకడా? ప్రవక్త చెప్పిన 3 రాకల్లో అది ఏ రాకడతో పోల్చగలను? మొదటి రాకడా ఛాన్స్ లేదు. పోనీ రెండో రాకడా? కొంపదీసి 2 రాకడా అన్నావా? నాకు దొరికేసినట్టు. మరి ఏ రాకడా?
మూడవ రారు వచ్చే రాకడ అసలు ఏ రాకడ? దైవత్వం వల్ల ప్రవక్త 3 సార్లు వచ్చునన్నాడు. ఒకసారి కణిక ధర వచ్చాడు, అత్తమార్చబడి రక్తం కాచి వెళ్ళిపోయాడు. రెండోసారి ఎవరికి రక్తం కాచాడో సంఘం తీసుబడికి వస్తాడు రెండోసారి. మూడోసారి సంఘంతో పాటు వచ్చి భూమి మీద పరిపాలించబోతున్నాడు. ఇవి ఇంతకంటే ఏం కావాలి? మేఘంలో వచ్చాడు, రాకడైపోయింది. మరి ఆయన చెప్పిన 3 రాకల్లో ఈ మేఘ రాకడ ఈ రాకడో చెప్పగలరా? మొదటిదా కాదు, రెండోదా కాదా? మరి అవునంటున్నారు వాళ్ళు. మరి మూడోదైతే నేను తీసుకెళ్ళి సింహంలో వేసి అర్జెంటుగా 1000 ఏళ్ల పాలనలో సింహము, ఎద్దు, నాగపంపటి దగ్గర మరి పెట్టండి ఇప్పుడు తీసుకెళ్ళి. అది మూడోదా కాదు. ఇప్పుడు రెండోదా? దేని చెప్తారు? రెండోదైతే సంఘం భూమి మీద ఉండదు. రెండోదైతే ప్రవక్త చెప్పిన కోటిస్తాను. ఆ ఇంట్రెస్ట్ చూడండి. యేసు రెండవసారి వచ్చినప్పుడు, సరిగ్గా వినండి ప్రియమైన సోదరులారా, రెండోసారిగా సెకండ్ కమింగ్ రెండవ రాకడైతే మీరు ఎన్నడూ అంగవైకల్యం కలిగి మరొకరిని చూడరు. రెండో రాకడలో సెకండ్ టైం, వెన్ జీసస్ కమ్స్ ద సెకండ్ టైం, రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద అంగవైకల్యం ఉండదట. ఎవరికి ఉన్నారా? చర్చిలో చాలామంది అంగవైకల్యం లేరా? గుడ్డివారు లేరా? వ్యాధిగల లేరా? మరి రెండో రాకడ అయిపోయింది. మేఘమే రెండో రాకడ అయితే ప్రవర్తనలో మీరు ఎన్నడూ అంగవైకల్యం కలిగి మరొకరిని చూడరు. వృద్ధులైన సమస్త స్త్రీలు పురుషులు మరలా యవనులుగా మారుదురు. మరి ముసలోళ్ళు ఉన్నారు సంఘాల్లో. మేఘమే రెండో రాకడైతే ముసలోళ్ళు ఎందుకున్నారు సంఘాల్లో? మేఘమే రెండో రాకడైతే మరి అంగవైకల్యం ఎందుకున్నారు సంఘాల్లో? మేఘమే రెండో రాకడైతే సంఘం ఇక్కడ ఏం చేస్తుంది? అవి లెక్కొచ్చింది. నాకు ఇందులోకి ఆన్సర్ దొరికింది. మేఘము రెండో రాకడ కాదు. ఎవడన్నా మేఘం రెండో రాకడ అన్నాడు అంటే నా ప్రవక్త, నీ ప్రవక్త, ప్రపంచ ప్రవక్త అన్నమాట. వినండి, యేసు రెండోసారి వచ్చినప్పుడు వెన్ జీసస్ కమ్ ద సెకండ్ టైం, మీరు ఎన్నడూ అంగవైకల్యం కలిగి మరొకరిని చూడరు. ఒకటి. రెండోది, మీరెన్నడూ వృద్ధులైన స్త్రీలు కానీ ముసలైన పురుషులు కానీ చూడరు, కానీ యవనులుగా మారుదురు. ఎవరండి? 18 ఏళ్ళు అందరూ 19 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఇక్కడ. నాకు ముసలోళ్ళు కూడా కనిపిస్తున్నారు, మధ్యలో కనిపిస్తున్నారు, నాకు చిన్న పిల్లలు సండే స్కూల్ కనిపిస్తున్నారు. మరి రెండో రాకడ మేకడ అయితే సండే స్కూల్ పిల్లలు వాటికి యవనస్తులు అయిపోవడం అసలు ఇక్కడేం పని వాళ్ళకి? కాబట్టి దుర్బోధలు, తప్పుడు బోధలు, ప్రత్యక్షత ఎక్కువైపోయిందట. ఒకడు చూడగా ఒరే గాడిదరా గుర్రంలా కనిపిస్తున్నాడట. అది గాడిదరా గుర్రం అన్నాడట. వీడికి ప్రత్యక్షత ఎక్కువైపోయింది, వీడి చదువు ఎక్కువైపోయింది, మహాజ్ఞానం ఎక్కువైపోయింది, అందరి మీద హెచ్చింపు ఎక్కువైపోయింది. కాబట్టి కళ్ళు కనిపించట్లే. కాబట్టి గాడిద గుర్రంలా కనిపిస్తున్నాడు అనమాట. నాకు గాడిద గాలి కనిపిస్తుంది, గుర్రం కనిపిస్తుంది. సంఘశాఖలందరూ తీర్థం కనిపిస్తుందని చెప్పుకునే వ్యక్తి ఈరోజు అది కూడా పోగొట్టుకుని, ఉన్న ప్రత్యక్ష పోగొట్టుకుని ఆ మేఘం రెండు రాకడని చెప్పి ఇతరులు విమర్శించి ప్రజల్ని తప్పుడు బదులు తీసుకెళ్ళిపోతున్నారు. పేరా ప్రవక్తే నీకు ఆధారం. ప్రవక్త చెప్పింది తెలుసా? యేసు రెండవసారి అక్కడ చెప్పాడైనా, రెండోసారి అక్కడ యేసు రాకడని చెప్పలే, యేసు రెండవసారి అని చెప్పాడు, మెన్షన్ చేశాడు సెకండ్ టైం అని. రెండోసారి వచ్చినప్పుడు సంఘాలలో, ప్రజల్లో, అంటే ఆయన నమ్ముకున్న ప్రజల్లో అంగవైకల్యం కానీ, అస్వస్థత కానీ, వ్యాధి కానీ, మరి వృద్ధాప్యంగా ఉండదట. వారు మార్పు చెంది రూపాంతరపరచబడి ఎత్తబడతారండి. రెండవ రాకడ మేఘమే రెండో రాకడైతే మరి సమాధులు ఎప్పుడు తెరవబడ్డాయి? సమాధుల నుంచి వచ్చిన జనం ఏమైపోయారండి అంటే వాళ్ళు అక్కడ నువ్వు ఇక్కడ ఉన్నావా? బైబిల్ చెప్తుంది వారును మనము ఏకమయ్యి. ఎప్పుడు? జీసస్ కమ్స్ ద సెకండ్ టైం, రెండోసారి. కాబట్టి మేఘములో వచ్చింది యేసు రెండోసారి కాదు. రాకడని మర్మగా చెప్పి జల్లు మోసం చేస్తారు ప్యారా. అది రాకడ అంటే ఒకటి రెండోసారి, ఒకటోసారి, మూడోసారి ఉండాలి.
కానీ నాకు తెలిసినంత వరకు ఒక రాకడ అయిపోయింది. రెండో రాకడలో సంఘము పైకి వెళ్ళి మేఘమండలముతో ఆయనతో ఉంటుందని బైబిల్ చెప్తుంది. మూడోసారి వచ్చినప్పుడు పైనుంచి కిందకు వచ్చి దావీదు కుమారుడిగా ఉయ్యాడలా పాలన చేస్తారు. నేనైతే దానికోసం ఎదురు చూస్తున్నాను. ఒకటి, ఆ గొప్ప పెండ్లి కుమారుడు మధ్యాకాశం వచ్చినప్పుడు మనము మధ్యాకాశం కలుసుకుంటామట అండి. ఎక్కడ? మధ్యాకాశం కలుసుకుంటాం. మరి ఆ యొక్క మేఘమే రాకడ, రెండో రాకడ అయితే మధ్యాకాశం వెళ్ళకుండా భూమి మీద ఏంటి వేలాడుతున్నావు? నేను విమర్శించట్లేదు, వాసన చెప్తున్నాను. నేను తెలుసుకున్న సత్యం, చదివిన సత్యం, ప్రవక్త చెప్పిన సత్యం. విమర్శించుకుంటే ప్రవక్త విమర్శించుకోండి, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి ఇందా చెప్పినట్టుగా చూడగా గాడిద గురమైనట్టు వీళ్ళకి ప్రత్యక్షత ఎక్కువైపోయి, చదువు ఎక్కువైపోయి, చాలా ప్రజల్లో పేరు ఎక్కువైపోయి, కీర్తి ఎక్కువైపోయిన మనుషులు బైబిల్లో గర్వించిన సందర్భాలు చాలా మనం చూస్తామండి. కాబట్టి ప్రత్యక్షత ఎక్కువైతే క్రీస్తులా మారుతాం, క్రీస్తులా మారిపోతాం. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు ఆమేన్, వృద్ధాప్యం ఉండదండి. సంతోషంగా లేదా? ఫోన్ వృద్ధాప్యం ఉంటారు, ఉండండి. నాకు ఇది వచ్చింది, నేనైతే మాత్రం ఇష్టపడలేదు. నేను మార్పు చెంది పడుకుంటాను. పేరు దేవుడు దీవించి ఆస్వాదించండి కాక. లేచిన పెడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ దేవుడు మహింపరచుకుందాం. చేతులు రెండు పైకెత్తి ప్రభు స్తుతించుకుందాం. హల్లెలూయా. మనందరము ఒకసారి కళ్ళు మూసుకొని ఇష్టంగా ఆయన మన మధ్యలో ఉన్నాడని నమ్ముతూ, మరియు రోగుల కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు ఎంతోమంది రోగులకి దేవుడు స్వస్థత ఇచ్చి, స్వస్థత మాత్రమే కాదు పాప క్షమాపణ కూడా ఇచ్చేవాడిగా ఉన్నాడు. పాప క్షమాపణ పొందిన వారు యేసు ప్రభువుకి రెండవ రాకడ కోసము ఎదురు చూడవలసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి చేతులు పైకెడదాం, నోరు తెరుద్దాం. ఇప్పుడు దాకా దేవుడు మాట్లాడాడు, ఇప్పటి నుంచి మనం దేవునితో మాట్లాడదాం. అనగా ప్రభువుని మనం స్తుతించుకుందాం. స్తోత్రం అని చెప్పండి అందరు కూడా.